హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి. హరే కృష్ణ. సో ఈరోజు అందరూ ఏకాదశి చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నాం మాతాజీ అందరం. హరే కృష్ణ మాతాజీ చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. ఏకాదశి ధన్యవాద్ ప్రణామ్. సో కుదిరితే మీ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చక్కగా మంచిగా హరే సత్సంగం కృష్ణ మాతాజీ, బాగుంటుంది కదా. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే సో కృష్ణ చక్కగా మాతాజీ, మనం ఈ ధన్యవాదాలు. రోజు ఎక్కువ సమయం ఏం తీసుకోను. 1 అవర్ చక్కగా డిస్కస్ చేసుకుందాం కృష్ణ కథ. ఆ తర్వాత మీ అందరూ చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో 1 అవర్ మనం కృష్ణుడికి ఇచ్చేద్దాం. సో 1 అవర్ తర్వాత ఏదైతే మీరు ఇక్కడ పని ఆపారో అవి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఏమీ అవ్వదు. 1 అవర్ లో ప్రపంచం ఏమీ అయిపోదు. కాబట్టి ఈ 1 అవర్ మనం కృష్ణ కథకే ఇచ్చేద్దాం కదండి. అది ఏకాదశి రోజున శ్రవణం చేద్దాం. ఇంకా శ్రద్ధగా శ్రవణం చేద్దాం. అందులో ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడు ఏకాదశి చేయలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము అసలు ఏకాదశి ఎప్పుడు చేయలేదండి, ఏకాదశి గురించి మాకు తెలియదు అని ఎవరికైనా తెలియకుండా ఉందా? నేనున్నా నేను మాతాజీ. ఎప్పుడూ లేనండి మేడం. ఓకే. సో మీ అందరికీ చక్కగా ఈ రోజు తెలుసుకుంటారు ఏంటి ఏకాదశి యొక్క మహత్యం ఏంటి, ఎందుకు మనం ఉపవాసం చేస్తున్నాం, అసలు ఎందుకు చేయాలి కదండి, దాని యొక్క మహత్యం ఏంటి, శాస్త్రబద్ధంగా మనం తెలుసుకుందాం. శాస్త్రం ఏం చెప్తోంది అవన్నీ మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చేయకపోయినా ఈ యొక్క మహత్యం విన్న తర్వాత డెఫినెట్ గా విత్ ఇన్ 2-3 months లో మీరు ఏకాదశి చేయటం ప్రారంభిస్తారని నా నమ్మకం. ఎందుకంటే మహత్యం తెలిసిన తర్వాత ఆగలేము, అంత బాగుంటుంది ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. సో మనం చక్కగా కొంచెం చర్చించుకుందాం ఈరోజు. మీ అందరూ కూడా శనివారం అందరికి ఇంట్లో అందరూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు భగవంతుడి కోసం 1 అవర్ కేటాయించడానికి రెడీ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మనం చక్కగా స్టార్ట్ చేద్దాం మంగళాచరణ చేసుకుని. రైట్. సో కుదిరితే మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకుని మీ అందరినీ నేను చూసే అవకాశం నాకు కల్పించండి. రైట్. ఓకే. జై. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ. జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి. యశోదనందన వ్రజ జనరం జన. యశోదనందన వ్రజ జనరం జన. యమునా తీరా వనచారి. యమునా తీరా వనచారి. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరినామ సంకీర్తన की जय. साई गौर प्रेमानंदे. हरि बोल. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలి శ్రీమతి జయ పతాక స్వామి ఇతి నామ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగరమతాన్ని ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిం యత్కృపా సమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం కథంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం చ శ్రీ చైతన్యం నమామితం వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపిక కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. హరే కృష్ణ. అందరికి మన ఏకాదశి సెషన్ కి స్వాగతం అండి. సో చాలా మంది చెప్పారు. సో కొంతమంది ఏకాదశి ఇప్పటివరకు చేయని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏకాదశి ఎందుకు చేయాలి అన్న వివరణ తెలిస్తే రేపటి నుంచి చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మనం చక్కగా ఈరోజు ఏకాదశి యొక్క మహత్యాన్ని మనం చర్చించుకుందాం. సో ఏకాదశి ఉపవాసం కదండి. ఉపవాసం అంటే ఏంటి? దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండటం, భగవంతుడికి చేరువయ్యే విధంగా ఈ రోజు మన యొక్క కర్మలన్నీ, మన కర్తవ్యాన్ని చేయటం కదండి ఏకాదశి. మొత్తం మనకి మనసుతో కూడి 11 ఇంద్రియములు ఉన్నాయి. ఏంటవి చెప్పండి, వాటి పేర్లు ఏంటి? ఏమేమి ఇంద్రియములు? మనసు, 5 జ్ఞానేంద్రియాలు, 5 5 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు. సో ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేసి పెడతాయి మనకి? చెప్పండి, ఏం చేసి పెడతాయి? వాటి వల్ల ఉపయోగం ఏంటి? కర్మలు చేస్తాయి, కర్మలు చేయడం, శ్రవణం, కీర్తనం, జ్ఞానాన్ని తెలియజేస్తాయి మాత. ఏం చేస్తున్నాయి ఈ జ్ఞానేంద్రియాలు? కళ్ళు ఏం చేస్తుంది? ఏదో చూస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చెవులు ఏదో వింటున్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి వాటితో అనట్లేదు, అవి ఏం చేస్తాయి అంటున్నా. అవి ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకుని వస్తాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు మైండ్ వాటిని ప్రాసెస్ చేసి ఆ యొక్క యాక్టివిటీ చేయాలా వద్దా అని బుద్ధి ద్వారా అవగాహన వచ్చి ఈ కర్మేంద్రియముల ద్వారా కర్మలు మన చేత చేయిస్తాయి. సో ఈ రోజు మనం ఏకాదశి రోజున ఏం చేయాలి అని అంటున్నారు? ఈ యొక్క మనసుతో కూడిన ఈ 11 ఇంద్రియములని భగవంతుని సేవలో ఉపయోగించాలంట కదండి. సో మిగతా సమయంలో ఏం చేయాలి? మామూలుగా ఏం చేస్తాం మనం? రోజువారీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎక్కువ సమయం మంది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏం తినాలి, ఈ రోజు ఏం చేయాలి, ఏ విధంగా ఆనందించాలి, దీని గురించే మనం ప్రణాళికలు వేస్తూ ఉంటాం. పొద్దున్నే టిఫిన్ తింటాం, అవ్వనే అవ్వదు. మధ్యాహ్నం లంచ్ కి ఏం చేయాలి, డిన్నర్ కి ఏం చేయాలి, రేపు మార్నింగ్ ఏం చేయాలి. సో 24 గంటలు ఎక్స్పెషల్లీ గృహిణుల యొక్క పని ఏంటి? రేపు ఏం ఉండాలి, తర్వాత ఏం ఉండాలి కదండి. ఏం చేయాలండి? మీకు ఇష్టమైంది ఏం చేయాలి? ఇదే పరిస్థితి. 24 గంటలు ఏం తినాలి, ఏం తినాలి, ఏం తినాలి, శరీరానికి ఇంకా ఏం ఆనందం ఇవ్వాలి, దాని గురించి ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఒక్క ఏకాదశి రోజున మనకి శరీరానికి సంబంధించినవి ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తగ్గించుకుని ఆ సమయాన్ని అంతా కూడా భగవంతుని యొక్క చింతనలో గడపాలి. అంతేగాని ఒక ఏకాదశికి కూడా ఏదో వెరైటీస్ చేసుకోవచ్చు అంటండి. మా ఫ్రెండ్ ద్వారా నాకేవో తెలిసాయి, రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయి, సరే అయితే క్యారెట్ హల్వా చేసుకోవచ్చు అంటే, అది చేసుకోవచ్చు అంటే, ఇది చేసుకోవచ్చు అంట అని చెప్పి రోజు గంట ఉండేది కిచెన్ లో ఇప్పుడు 5 గంటలు ఉన్నాం అనుకోండి, ఎటువంటి ఉపయోగం లేదు కదండి. మనం ఇంకా ఎక్కువ సమయం మన ఇంద్రియాలను ఆనందపరుచుకునే ప్రయత్నంలో ఉంటున్నాం. అలా కాదు కదండి. ఏకాదశి రోజున ఏం చేయాలి? రోజు మిగతా సమయాల్లో నువ్వు నీ యొక్క దేహానికి ఒక 2 గంటలు 3 గంటలు కేటాయిస్తున్నావు అంటే అట్లీస్ట్ దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని వచ్చేయాలి. సో ఆ మిగతా సమయాన్ని అంతా కూడా భగవంతుని యొక్క సేవలో పెట్టాలి, భగవంతుడికి దగ్గరగా ఉండాలి కదండి. అంతేగాని ఏకాదశి రోజు తినే పదార్థాలకు దగ్గరగా ఉండకూడదు. మన మైండ్, మన శరీరం దేనికి దగ్గరగా ఉండాలి?
స్వామికి దగ్గరగా ఉండాలి. అంటే ఏంటి? స్వామి గురించిన చింతనలో మనం గడిపే ప్రయత్నం చేయాలి. సో, అటువంటి విధంగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పెట్టుకోవాలి మనం. కదండీ! ఇప్పుడు మీరు క్లాస్ అటెండ్ అవుతున్నారు. చాలా గందరగోళంగా ఉన్న ప్రదేశంలో కూర్చుంటే మీకేమి అర్థం కాదు. మీరెక్కడైతే మనశ్శాంతిగా ఒక చోట ఓకే. ఇక్కడైతే నన్నెవరో స్పీకర్ ప్రశాంతంగా వినగలనన్న ప్రదేశంలో ఉంటే, చక్కగా శ్రద్ధగా వినగలుగుతారు. ఆ 1 అవర్ జస్టిఫై అవుతుంది. అలాగే మనం ఇప్పుడు ఏకాదశి చేసుకోవాలి అనుకున్నప్పుడు, దాని నిర్ణీతమైన వాతావరణంలో మనం ఉండాలి. కదండీ! చుట్టూరు ఆహార పదార్థాలు పెట్టుకొని నేను తిన్ను అలా కాదు. ఈరోజు ఏం చేయాలి చుట్టూరు భగవంతుడి యొక్క సంబంధించిన విషయాలే ఉండాలి. కథ, గానం కదండీ! లేకపోతే భగవంతుని గురించిన అధ్యయనం వీటి ద్వారానే మనం గడపాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క ఏకాదశి మనకి ఇంపార్టెన్స్ గురించి ఆచార్యులు ఎంతగానో చెప్పారు. కదండీ! మనం సైంటిఫిక్‌గా కూడా ఎందుకు చేయాలన్న వివరం లాస్ట్‌లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఏదైనా సైంటిఫిక్‌గా చెప్తే చేస్తామండి అంటున్నారు. అందుకని సైంటిఫిక్ వివరణ కూడా సరిపోతుంది మన శాస్త్ర వివరణకి. దాని గురించి కూడా మనం చివర్లో ప్రస్తావిస్తాం. సో, ఈ యొక్క ఏకాదశి ఆవిర్భావం గురించి రకరకాల పురాణాల్లో చాలా వివరణలున్నాయి. సో, మన శాస్త్రాల్లో చక్కగా చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఈ సృష్టి కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క జీవాత్మలందరూ కూడా భగవంతుడు వద్దు అనుకుని మాకొక స్వతంత్రం కావాలనుకుని వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక కల్పన ఏదైతే ఒక అవకాశం కల్పించడానికి ఈ భౌతిక సృష్టి జరిగినప్పుడు, ఆయన కారణోదక సాయి విష్ణువు, మహావిష్ణువు శయనించి ఉన్నప్పుడు, ఆయన రోమకూపముల నుంచి అనంత విశ్వములొస్తాయి. మళ్ళీ ఒక్కొక్క విశ్వంలోకి ఆయన గర్భోదక సాయి విష్ణువు కింద ఎంటర్ అవి, ఆయన సగ విశ్వాన్ని గర్భోదక జలాలతో నింపివేసి, దాని మీద శయనించి ఉంటాడు. అనంతుడి మీద శయనించి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన నాభి నుంచి ఒక తామర పువ్వు వస్తుంది కదండీ! అందులోనే మన బ్రహ్మగారు ఆవిర్భవిస్తారు. సో, ఈ విధంగా తర్వాత కొంతవరకు మహావిష్ణువు అలాగే ఈ యొక్క గర్భోదక సాయి విష్ణువు సృష్టి చేస్తారు. ద్వితీయ సృష్టి బ్రహ్మగారు చేస్తారు. సో, ఈ విధంగా చేసిన కార్యక్రమంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కటి కూడా పర్సన్. మనం చూస్తే శాస్త్రంలో చూస్తే ప్రతి ఒక్కటి పర్సన్. పగలు ఒక పర్సన్ ఉంటారు. పగలు రిప్రజెంట్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు. రాత్రి ఒక పర్సన్ ఉంటారు. అధిక మాసానికి ఒక పర్సన్ ఉంటారు. కార్తీక మాసానికి ఒక పర్సన్ ఉంటారు. కార్తీక దేవి, ఊర్జాదేవి, శ్రీమతి రాధారాణి. అలా ప్రతి ఒక్క నెలకి, ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక పర్సన్ అనేది ఉంటారు. వేదములు 4 వేదములు 4 రిప్రజెంటేటివ్ పర్సనాలిటీస్ ఉంటారు. కదండీ! వాళ్ళు పర్సన్ ఫార్మ్‌లో వైకుంఠంలో ఎప్పుడు స్వామికి సేవ చేస్తూ ఉంటారు. సో, ప్రతిదీ ఒక పర్సన్ కదండీ! అలాగే ఇప్పుడు పాపములు చేయడానికి ప్రేరేపించే వ్యక్తి అయినా, అలాగే పాపములు చేసినప్పుడు దండించడానికి ఒకతన్ని నియమించారు పాప పురుషుడు అని. సో, ఆయన ఏం చేస్తాడు? సో, ఆయన డ్యూటీ ఏంటంటే, ఎప్పుడైతే ఎవరైతే కర్మానుసారం మనం చెప్పుకున్నాం. యమధర్మరాజు డిస్కషన్ చేయాల్సి వచ్చి అక్కడికి వెళ్ళామనుకోండి. చిత్రగుప్తుడి సహకారంతో యమధర్మరాజు ఈ పలానా శిక్ష అని చెప్పినప్పుడు, ఈ పాప పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు? ఓకే. వాళ్ళకి శిక్షలన్నీ అమలు పరుస్తూ ఉంటాడు. ఆయన డ్యూటీ అది. ఆయనకివ్వబడిన డ్యూటీ అది. సో, ఇలా జరుగుతున్న సమయంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు అలాగా అంతా విహరిస్తూ ఉన్నప్పుడు ఆయన, ఈ యొక్క నరక ద్వారం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు చాలా గట్టిగా అందరూ కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అప్పుడు నారద ముని కూడా ఉంటారక్కడ ఆయనతో పాటు. నారద ముని అడుగుతారు, "ఏమయ్యా! ఎందుకు వీళ్ళింత గట్టిగా అరుస్తున్నారు?" నారద ముని అంటారు, "మరీ బావుంది. నీకు తెలియని విషయమయ్యా? సృష్టిలో ఏం జరుగుతుందో అంతా తెలియకుండా ఉంటుందా? అడిగావు కాబట్టి చెప్తున్నా. వాళ్ళందరూ కూడా నరక యాతనలు అనుభవిస్తున్నారు. అందుకనే గట్టిగా అరుస్తున్నారు." అవునా? సరే అయితే. అయ్యయ్యో! వీళ్ళు ఇంతలా కష్టపడుతున్నారు. వీళ్ళందరూ నా పిల్లలు కదా! సరే అని చెప్పి ఈయన ఇంత కరుణగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన శరీరం నుంచి ఒక దేవి ఉద్భవిస్తుంది. ఏకాదశి దేవి. సో, ఆవిడి ఇప్పుడు స్వామి అంటారన్నమాట. "నువ్వెవరమ్మా? నువ్వెక్కడి నుంచి వచ్చావు?" "అయ్యో స్వామి! నేను మీ కరుణ నుంచి వచ్చిన దాన్నే. కాబట్టి మీ యొక్క ఒకానొక దాసిని" అని చెప్తారనమాట. సో, అప్పుడు ఎవరైతే ఈ దేవి ఎవరైతే ఆవిర్భవించిందో ఆవిడ చెప్తుందనమాట. ఎవరైతే ఆర్తనాదాలు పెడుతున్నారో వాళ్ళందరికీ చెప్తుంది. "ఏమయ్యా! మీ అందరూ కూడా హరి యొక్క నామములు కీర్తించండి. కేశవ, నారాయణ, జనార్దన, మాధవ, హృషికేశ ఇలా కీర్తించండి. మీ అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది." సో, ఎప్పుడైతే ఆవిడ ఈ విధంగా ప్రేరేపిస్తుందో వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క నామాలను తీసుకుంటారు. అలా తీసుకోవటం కారణంగా ఆళ్ళేమవుతారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాప విముక్తి అవ్వటమే కాకుండా వాళ్ళందరికీ కూడా చతుర్భుజ రూపధారులవుతారు. వాళ్ళందరూ కూడా వైకుంఠ వాసులవుతారు. వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఏకాదశి దేవికి నమస్కరించి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో, అప్పుడు స్వామి ఎంతగానో ఆనందపడతాడు. ఇంత కరుణ అంటే స్వామి మీ యొక్క కరుణ నుంచి వచ్చిన దాన్ని అందుకే ఇంత కరుణ.
సరే అయితే ఆ రోజు ఏంటి 11వ రోజు. 11వ రోజు ఆవిర్భవించావు కాబట్టి నువ్వు ఏకాదశి ఆ పేరు. సరే అయితే నువ్వు నన్ను ఎంతగానో సంతృప్తి పరిచావు. ఏమైనా వరం కావాలంటే కోరుకో అని అడుగుతారన్నమాట. అప్పుడు ఆవిడ ఏమంటుంది, ఏమి లేదయ్యా, ఇంత విధంగా నీకు ప్రీతికరిగా ఉన్న ఈ రోజున ఎవరైతే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేసి నీ యొక్క ప్రీత్యర్థం ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళందరికీ కూడా పాప విముక్తి అవటమే కాదు, వైకుంఠ ప్రాప్తి కలిగేలా చూడవయ్యా అని చెప్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషిస్తారు. అలాగే జరుగుగాక అంటారు. అంతేకాకుండా నా భక్తులందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వృత్తాంతం. యాక్చువల్ గా ఇంకొక వృత్తాంతం వస్తుంది. ఒకసారి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క సత్యయుగంలో ఒక విషయం జరుగుతుంది. పద్మ పురాణంలో వస్తుంది ఈ విషయం. ఏంటంటే సత్యయుగం జరుగుతున్న సమయంలో ఒకసారి ఒక రాక్షసుడు ముర అనే నామం కలిగిన ఒక రాక్షసుడు అందరినీ వేధిస్తూ ఉంటాడు. సో అందరినీ వేధిస్తూ ఉంటే అందరూ కూడా వెళ్ళి, దేవతలందరూ వెళ్ళి స్వామిని ప్రార్థిస్తారు, శ్రీ మహావిష్ణువుని, ఏమయ్యా ఈ విధంగా బాధపడుతున్నాం, సో ఈ రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని కాపాడాల్సింది అని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అని వెళ్తారు. సో మురాన రాక్షసుడు ఎంత బలవంతుడు అయ్యి ఉంటాడంటే, సో స్వామి కూడా అలసిపోతారు. ఎంతగా యుద్ధం చేస్తాడు, అన్నెన్ని ఆయుధాలతో యుద్ధం చేస్తాడు, తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తాడు స్వామితో. సో స్వామి చాలా అలసిపోతాడు. అక్కడ హిమవతి అని ఒక కొండ, ఒక గుహ లాంటిది ఉంటే, హిమాలయ పర్వతాల దగ్గర అక్కడికి వెళ్ళి, స్వామి రెస్ట్ తీసుకుందాం కాసేపు, వీడితో బాగా యుద్ధం ఎక్కువ అయిపోయింది అని రెస్ట్ తీసుకొని ఉంటే, ఈ రాక్షసుడు పరిగెత్తి వస్తాడు. ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు అని చెప్పి పరిగెత్తి వస్తే ఈయనేమో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఓ నువ్వు ఇలా రెస్ట్ తీసుకుంటూ వదిలేస్తానా, నిన్ను అటాక్ చేద్దామని ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేస్తా. అప్పుడు స్వామి యొక్క దేహం నుంచి ఈ యొక్క ఒక అద్భుతమైన యువతి, ఆ స్త్రీ వస్తుంది అనమాట. సో వచ్చి ఆవిడ ఎంతో అందంగా ఉంటుంది. మురన్ రాక్షసుడు ఆశ్చర్యపోతాడు, ఎవరు ఇవిడ ఇంత అందంగా ఉంది అనుకుంటాడు. అలా అనుకుంటుంటే ఆవిడ ఎన్నెన్నో ఆయుధాలు ధరించి ఉంటుంది. అంతకు మించి ఆవిడ కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంది, స్వామి మీద అటాక్ చేస్తున్నాడు కదా, అందుకని ఆవిడ కోపంగా ఉంది. ఈ రాక్షసుడు అర్థం కాదు, ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ, ఇంత అందంగా ఉంది, అతి అతి కోమలంగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఆయుధాలన్నీ రెడీగా పెట్టుకుని ఇంత ఉగ్రంగా ఉంది నా మీద. సరే అయితే ఏమిటి అంటే, నువ్వు స్వామి మీద అటాక్ చేస్తున్నావు కదా, నేను ఊరుకోనంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ ఏదో సాదా సీదాగా యుద్ధం చేస్తాడు, తర్వాత అర్థమవుతుంది అమ్మో ఇవిడు చాలా పవర్ఫుల్ అని చెప్పి తీవ్రమైన యుద్ధమే చేస్తాడు ఆయన కూడా. లాస్ట్ గా అనుకుంటాడు, ఇలా కాదు మళ్ళీ యుద్ధం చేయాల్సింది ఈవిడితో కూడా, ఆయుధాలతో పని చేయట్లని చెప్పి ఆవిడని ఎప్పుడైతే మళ్ళీ యుద్ధం చేద్దామని చెప్పి ఆవిడ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఇక రాక్షసుడి యొక్క శిరస్సు ఖండించేస్తుంది. సో మురారి రాక్షసుడి శిరస్సు కింద పడిపోతుంది. కాసేపటికి స్వామి ఇక యోగ నిద్ర నుంచి లెగిస్తారు. ఏమి తెలియనట్టుగా అడుగుతారో, చనిపోయాడు వీడు, ఎవరు చంపారు అంటే ఇప్పుడు ఆవిడ చేతులు జోడించి శిరస్సు వంచి ఉంటుంది. ఆవిడ అంటుంది, అయ్యా స్వామి, నేను నీ యొక్క శక్తినే, నీ శరీరం నుంచే వచ్చాను ఈ విధంగా ఏకాదశిని, సో నేను మిమ్మల్ని ఈ విధంగా అటాక్ చేస్తుంటే ఈ విధంగా కాపాడాను. అప్పుడు స్వామి ఎంతగానో సంతోషపడతారో. అప్పుడు మళ్ళీ ఈ యొక్క ఏకాదశి దేవికి వరం ఇచ్చారు, ఎవరైతే ఈ రోజున నా భక్తులందరూ చేస్తారో, ఎవరైతే ఈ వ్రతాన్ని చక్కగా ఆచరిస్తారో వాళ్ళు నాకు చాలా ప్రీతి కలిగించిన వాళ్ళు అవుతారు, వైకుంఠ ధామానికి వెళ్తారు, నాతో శాశ్వతంగా వాళ్ళు ఉంటారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన చెప్తారు, ఎవరైతే ఏకాదశి చేస్తారో వాళ్ళ పాప ప్రక్షాళన అవ్వటమే కాదు, పాపం చేయాలన్న ప్రవృత్తి కూడా పోతుంది. నిన్న మనం చెప్పుకున్నాం, పాపం చేయాలన్న ప్రవృత్తి పోవాలి. ఇప్పుడు చూడండి, గంగలోకి వెళ్తున్నాం, స్నానం చేస్తాం, బట్ గంగలోకి వెళ్ళొచ్చినాక అందరూ కూడా తర్వాత పాపాలు చేయటం మానేస్తున్నారా? ఎందుకు మానేయలేకపోతున్నారు? ఇంకా వాళ్ళకి ఇది అనేది ఇది అవదు, పాప ప్రవృత్తి అనేది మానట్లేదు. ఆ పాపాన్ని కడిగేసుకున్నారు కానీ పాప ప్రవృత్తి ఉన్నది లోపల. ఆ పాపం చెయ్యాలన్న ఆలోచనలు ఉన్నంత వరకు కూడా వాడు పాపములు చేస్తూనే ఉంటాడు. ఎలా అంటే ఇప్పుడు వాడు పాప ప్రవృత్తిని తీసేయకుండా కేవలం ప్రతిసారి పాపం చేయటం, మునగటం అనేటువంటిది ఎలాంటిదంటే, ఏనుగు స్నానం చేసినట్టే. ఏనుగు ఏం చేస్తుందండి, చక్కగా వెళ్ళి మునుగుతుంది, తొండంతో నీళ్ళు తీసుకుని టట్ అన్ని పోసుకుంది, శుభ్రంగా చేస్తుంది, ఎన్ని లీటర్ల నీళ్ళతో స్నానం చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, వచ్చిన తర్వాత ఆ గట్టు మీద ఉన్న మట్టి అంతా పోసుకుంటుంది, టట్ మళ్ళీ పోసుకుని వస్తుంది. అటువంటిదే మనం కూడా అంత ఎంత భక్తితో ఎంత ప్రేమతో వెళ్ళి పుణ్య నదిలో స్నానం చేస్తాం, బట్ ఆ పాప ప్రవృత్తి పోకపోతే ఆ నది దాటి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ వాడు సిగరెట్ తీస్తాడు కదండి, మళ్ళీ వాడు ఎవరితోనో గొడవ పెట్టుకుంటాడు, మళ్ళీ ఎవరినో బూతులు తిడుతూ ఉంటాడు. మరి ఏమైంది,
పాపాలైతే కడిగేసుకున్నాడు, మళ్ళీ పాప ప్రవృత్తి పోవటం కారణంగా మళ్ళీ చేస్తున్నాడు. అందుకనే ఈ పాప ప్రవృత్తి పోవాలి. సో పాప ప్రవృత్తి పోగనంత సేపు కూడా రకరకాల కర్మల్లో మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, దాని ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. అందుకని ఏకాదశి అనేది ఏం చేస్తుందంట, ఈ పాప ప్రవృత్తిని కూడా నశింపచేస్తుంది. అంత మహిమ ఎలా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం ఏకాదశి రోజున భగవంతుని యొక్క గుణగణాలు ఎప్పుడైతే కీర్తిస్తున్నాం, శృణ్వత స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సత. ఏమవుతుందంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క గుణగణాలు మనం కీర్తిస్తూ ఉంటే హృదయంలో ఉన్న అభద్రాలన్నీ తొలగిపోతాయంట. ఏమిటి అభద్రాలు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి కేవలం దేం చేయటం కారణంగా. ఏం చేయటం కారణంగా? ఏకాదశి వ్రతం చేయటం వల్ల కృష్ణ కథాశ్రవణం చేయటం కారణంగా. సో ఈ కృష్ణ కథాశ్రవణం మనం ఏకాదశి రోజున శ్రద్ధగా చేస్తున్నాం కదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో యాక్చువల్ గా ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండి, కొన్ని సార్లు కొన్ని ఆఫర్స్ పెడతారు. కొంతమంది ఉంటారు 2000కి ఈసారి కొన్నాం, కానీ 200కి ఇస్తే కొంటా అంటారు కదండి. సో అప్పుడు వాడు ఏం చేయాలి, వాళ్ళు వెయిట్ చేస్తారు, ప్రతిరోజు వస్తారు షాప్ కి, ఈసారి నా పేరే రాసుకున్నా బట్ కొన్నాం, వీడు దసరాకో సంక్రాంతికో పెడతాడు కదా ఆఫర్, అప్పుడు మాత్రం నేనే కొంటా కదండి. 20%, 30%, ఒక్కోసారి 80% ఆఫర్ పెట్టేస్తారు, ఎందుకంటే కొన్ని నెలలు అలాంటివంటే అలా ఉంటాయన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, 80% ఆఫర్ కదండి. అలాగే ఇప్పుడు భక్తులు అనుకోండి, శుద్ధ భక్తులు ఏకాదశి కాదు ప్రతిరోజు వాళ్ళకి ఏకాదశి లాగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. 24 గంటలు శరీరానికి సంబంధించిన విషయాలని తగ్గించుకుని అలా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మన అలా చేయమన్నాం అనుకోండి పారిపోతాం కదా. అందుకనే కన్సెషన్ మనకి కదండి. కనీసం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మొత్తం సమయం ఇవ్వయ్యా, మిగతా రోజుల్లో నీ బాధ నువ్వు పడుతున్నావు కదా, మిగతా రోజుల్లో ఎంతో కొంత సమయం ఇచ్చినా ఈ రోజు పూర్తిగా కేటాయించు స్వామికి అని అడుగుతున్నారు. ఈ విధంగా ఇవ్వటం కారణంగా ఏమవుతుంది, అట్లీస్ట్ మనం ఆ రోజు ప్రయత్నిస్తున్నాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలా చేయంగా ఏకాదశి రోజుకి ఏకాదశి కాని రోజుకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ విధంగా మన చేతన తయారవుతుంది కదండి. అయ్యో అబ్బో ఏకాదశి వచ్చేసింది అనిపించదు. అప్పుడు అమ్మయ్య ఇంకో ఏకాదశి వచ్చింది, ఇంకొక రోజు 24 గంటలు స్వామి కోసం కేటాయించే అదృష్టం వచ్చింది, ఈ జీవితానికి ఇంకొక ఏకాదశి చూసానంటే చాలా అదృష్టం. ఈ విధంగా మన చేతన వస్తుంది. కానీ స్టార్టింగ్ అనిపించవచ్చు, అమ్మో ఇంకో మళ్ళీ వచ్చేసింది ఏకాదశి, అప్పుడే 15 రోజులు అయిపోయిందా, మళ్ళీ ఉపవాసం, భయం అనిపించవచ్చు. బట్ ఎప్పుడైతే మనం పెరుగుతున్నాం, చైతన్యం వృద్ధి అవుతుంది, మనం వెయిట్ చేస్తాం ఇటువంటి మంగళకరమైన రోజు కోసం. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా భగవంతుడే కదండి, కాల స్వరూపుడు ఆయన డివిజన్ అవ్వబడుతూ ఉంటాడు రోజుల కింద, నెలల కింద కదండి. అంతా ఆయనే కాలస్వరూపుడు ఆయన. అందుకనే మీకు భగవద్గీతలో స్వామి చెప్తాడు, నువ్వు ఎవరివయ్యా అని అర్జునుడు అడిగినప్పుడు ఏమంటాడు, కాలోస్మి, నేను కాలాన్ని అంటాడు ఆయన కదండి. సో ఎవరైతే ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోలేదో మృత్యు సమయంలో ఎలా చూడాలి, వాళ్ళని ఘోరమైన రూపంతో చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకున్న వాళ్ళకి ఎంతో ప్రియమైన తండ్రి కింద ఏం చేస్తాడు, అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరత్, ఈ మృత్యు సంసార సాగర్ నుంచి నేనే వాడిని ఉద్ధరిస్తాను అని అంటున్నాడు ఆయన. నేనే పర్సనల్ గా వచ్చి ఉద్ధరిస్తాను అని అంటున్నాడు, ఎవరిని పంపించడు, ఆయనే ఉద్ధరిస్తాడంట. కాబట్టి మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనకి నారదముని చక్కగా ఒక విషయం చెప్తారు. యాక్చువల్ గా మనకి బాగా మబ్బులు పట్టాయి అనుకోండి, ఏమంటారు, ఈ రోజు మబ్బులు పట్టాయిరా, ఎటువంటి మంచి పనికి రాదు, ఈ రోజు వదిలిపెట్టాయి అంటారు. కానీ నారదముని అంటారు, అలా మబ్బులు పట్టిన రోజు మంచి రోజు కాదంటాం కాదయ్యా, ఏ రోజైతే కృష్ణ కథా శ్రవణం నువ్వు చేయలేదో అటువంటి రోజే దుఃఖకరమైన రోజు, బాధపడాల్సిన రోజు, అశుభకరమైన రోజు అని చెప్తారు. ఎక్కడైతే కృష్ణ కథ శ్రవణం చేసే అవకాశం ఉంటుందో అక్కడ అమంగళకరమైన విషయం అంటూ ఉండదు, ప్రతిదీ మంగళం అయిపోతుంది. అటువంటి మంగళం చేసుకుంటానికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఏకాదశి మాధవ తిథి అంటారు కదండి. మాధవ తిథి ఎక్స్పెషల్ దేని గురించి మాట్లాడతాం, ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వీటికి మాట్లాడతాం కదండి. మాధవ తిథి భక్తి జనని, భక్తి ఇస్తుందంట, ఆవిడ పుడుతుంది. సో అందరికీ పుడుతుందా ఏకాదశి? చాలా మంది చేస్తున్నారు ఏమండి, కొంతమంది హెల్త్ కోసం చేస్తారు, మరి వాళ్ళందరికీ భక్తి పుడుతుందా? ఎవరికి భక్తి పుడుతుంది?
భగవంతుడి మీద ప్రేమతో చేసిన వాళ్ళకి ఆ ఆయన శ్రవణ వినాలి. భగవంతుడి మీద ప్రేమతో చేసిన వాళ్ళకి మాత్రమే పుడుతుంది. భక్తి వినోద్ ఠాకూర్ గారు చెప్తారు, అందరూ చేయవచ్చు. కొంతమంది హెల్త్ కోసం చేయవచ్చు, కొంతమంది ఎవ్రీ 15 days కి నేను చేస్తాను ఏకాదశి, నాకు సంబంధం లేదు, తిథితో సంబంధం చేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మనకి జరిగే తేడా ఏంటంటే, మనం ఎప్పుడైతే శ్రద్ధతో చేస్తామో, అయ్యో ఇది భక్తి జనని, ప్రియమైన రోజు భగవంతుడికి అని ఎప్పుడైతే మన చేతనతో చేస్తామో అప్పుడు మనకి ప్రాప్తిస్తుంది. యా యథామాం ప్రపద్యంతే. మనం ఏమి ఆశించి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తామో, ఎక్స్పెషల్లీ భగవంతుడి దగ్గరికి, అదే మనకి వస్తుంది. ఈ ఏకాదశి చేస్తాను, నాకు పుత్రుడు కావాలి, ఓకే పుత్రుడే వస్తాడు, అంతకంటే ఎక్కువ ఇవ్వడు ఇంకా స్వామి కదండి. ఈ ఏకాదశి చేస్తాను, నాకు ఆస్తులు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, అవి ఇచ్చేస్తాడు. ఎడం చేత నుంచి పంపించేస్తాడు, వెళ్ళిపో చాలు, ఇవే కదా నీకు కావాలి. కానీ అలా వచ్చి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ఏమవుతుందంట, ప్యూరిఫై అవుతుందంట, హృదయం శుద్ధీకరణ జరుగుతుంది. అయ్యో ఇది కాదయ్యా, ఇంతకంటే ఏదో గొప్పది ఈయన దగ్గర, అది తీసుకోవాలని చెప్పి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి విషయంతో వాడు వచ్చినప్పటికీ కూడా చేయంగా వాడి హృదయం పవిత్రీకరణ అవుతుంది ఏకాదశి ద్వారా. కాబట్టి ఎంతో అద్భుతమైన విషయం ఇది. స్వామి దగ్గరికి ఏ విధంగా వచ్చినా మనం పవిత్రీకరణ అవుతాం. అందులో రావటం ఏకాదశి చాలా అద్భుతమైన విషయం. సో మనం ఏకాదశి ఫాస్టింగ్ గురించి చెప్పుకుందాం. చాలా రకాల ఫాస్టింగ్స్ ఉంటాయి ఇందులో, రైట్. సో మొట్టమొదటి లెవెల్, హైయెస్ట్ లెవెల్ ఏంటి చెప్పండి? హైయెస్ట్ లెవెల్ ఏంటి? ఏకాదశి ఎలా చేస్తాం హైయెస్ట్ లెవెల్? ఏమీ నీరు కూడా తీసుకోకుండా తినకూడదు. మాతాజీ, నీరు కూడా తీసుకోకుండా. నీళ్లు కూడా నిర్జల ఏకాదశి మాతాజీ. నిర్జల మాతాజీ, నిర్జల నిర్జల ఏకాదశి కదండి. సో హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటంటే నిర్జల ఏకాదశి. సంవత్సరానికి మనం మేలో ఒకసారి కంపల్సరిగా నిర్జల చేస్తాం. బట్ రిమైనింగ్ ఏకాదశి ప్రతి ఒక్క, ఇప్పుడు చూడండి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. 2 ఏకాదశులు అంతే ఈక్వల్లీ క్వాలిఫైడ్, అంతే ప్రాముఖ్యం. ఈ ఏకాదశి చేస్తే ఎక్కువ బెనిఫిట్స్, ఆ ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి అంతే బెనిఫిట్ ఇస్తుంది, అంతే వాల్యుబుల్. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి, అధిక మాసం అయితే ఇంకొక 2 యాడ్ అవుతాయి కదండి. సో ఈ విధంగా మనం ఏకాదశి ఇప్పుడు చేయాలి, యాక్చువల్గా దాన్ని శుద్ధ ఏకాదశి చేయాలి. సో మనకి ఎప్పుడైతే మార్నింగ్ టైంలో ఈ యొక్క సన్ రైజ్ అప్పుడు తిథి, ఏకాదశి ఉన్న తిథి మనం అందుకని చూస్తాం ఒక్కోసారి మన బయట క్యాలెండర్ వాళ్ళకి వేరే రోజు చేస్తుంటే మనం వేరే రోజు చేస్తుంటాం. ఎందుకని? మిశ్రమ ఏకాదశి, శుద్ధ ఏకాదశి అని ఉంటుంది. మిశ్రమ ఏకాదశి అంటే దశమి ఏకాదశి మిక్స్డ్ ఉన్న చేయటం. కానీ దశమి ఏకాదశి ఉన్న చేయటం కంటే ఏకాదశి ద్వాదశి ఉన్నది లేకపోతే ప్యూర్ ఏకాదశి ఉన్న చేయటం ఉత్తమం. సో ఇది మనకి ఆచార్యులు చెప్పారు. సనాతన గోస్వామి హరిభక్త విలాస్లో రాస్తారు కదండి. మన చైతన్య మహాప్రభు కూడా అవన్నీ కూడా చెప్పటం జరిగింది. ఎంతో అద్భుతమైనది ఈ యొక్క ఏకాదశి వ్రతం. సో ఎప్పుడైతే ఈ యొక్క పాప పురుషుడు గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఆ పాప పురుషుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క యమధర్మరాజు వీళ్ళందరికి వచ్చినప్పుడు నారాయణుడు మాట్లాడతాడు. సో మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏకాదశి చేసి వెళ్ళిపోతూ ఉంటే పాప పురుషుడు బేజారు అయిపోయింది. నా డ్యూటీ లేదు, నా కస్టమర్స్ ఎవరు లేరు, నేను ఎవరు శిక్షించాలి, అందరూ చేస్తున్నారు ఏకాదశి వెళ్ళిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటబ్బా, నేను జాబ్లెస్ అయిపోయాను. మనం కూడా అనుకున్నాం కరోనా టైంలో ఏ పని లేకుండా కూర్చోమంటే బాగుంది ఇంట్లోనే, చాలా బాగుంటుందని. కానీ కరోనా అప్పుడు ఏమైంది, ఫస్ట్ 2-3 days బాగుంది, పిల్లలు కూడా ఎగిరారు, అమ్మయ్య స్కూల్కి వెళ్ళక్కలేదని. వారం రోజుల తర్వాత ఈ టార్చర్ కంటే స్కూల్కి వెళ్ళిపోవటం బెస్ట్ కదండి. ఏది ముట్టుకోద్దంటున్నారు, తగ్గద్దంటున్నారు, అది చేయదంటున్నారు, ఇది వద్దులే, దీనికంటే ఇదివరకు ఇదే బెస్ట్ కదండి. పని చేయకుండా మనం 4 రోజులు సెలవులు ఇస్తే పర్వాలేదు, 5వ రోజు పిచ్చెక్కిపోతుంది. అలాగే పాప పురుషుడు అంటారు, ఎన్ని రోజులు సెలవులు, ఎవరు పనిష్మెంట్ తీసుకోవడానికి రావట్లేదు, నా పని ఏంటి స్వామి అని చెప్పి నారాయణ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమి లేదయ్యా ఇంకా నీ పని అయిపోయిందా, అదేంటి స్వామి నాకు ఏదో పని చెప్పండి అంటారు. సరే అయితే ఏకాదశి కాని రోజుల్లో నువ్వు విజృంభించుతావు కదా, విజృంభించావు. అయినా స్వామి మరి ఏకాదశి రోజు పని లేకుండా పోతుంది. సరే అయితే అప్పుడు ఏం చెప్తా అంట, ఈ యొక్క ధాన్యాల్లో ఉండవయ్యా వెళ్ళి, ఎవరైతే ధాన్యాలు తీసుకుంటారో అప్పుడు వాళ్ళ కడుపులోకి వెళ్ళిపో. అంటే ఏంటి, ఆ రోజు ఏకాదశి రోజు ఎవరైతే ధాన్యం తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపాన్ని తింటున్నారు. ఆల్రెడీ మనకేమైనా పాపాలు తక్కువ ఉన్నాయా అండి? చాలా ఉన్నాయి కదండి. సో చాలా మంది అనుకుంటాం మనం చాలా ఫ్రీగా ఉన్నామని, కానీ మనకు కనపడని బరువు ఎంతో మోస్తున్నామంట. ఏంటవి? మన కర్మల యొక్క ఫలితముల సంచి. ఆ సంచి మోస్తున్నాం మనం, వెనకాల మోస్తున్నాం, మనకు తెలియదు.
కదండి. ఆ బరువు ఎప్పుడు తెలుస్తుందంటే ఆ కర్మ ఫలించినప్పుడు ఆ బరువు తెలుస్తుంది. ఓహోహో! ఇంత దారుణమైన స్థితా నాది అని. కదండి. ఆల్రెడీ మనం చాలా బరువు మోస్తున్నాం. మళ్ళీ పనిగట్టుకుని ఆ రోజు పాపాన్ని తినాల్సిన అవసరం లేదు. అందుకనే ధాన్యాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ రోజున కంపల్సరీగా. సో, ఈ యొక్క ఫాస్టింగ్స్‌లో ఫస్ట్ లెవెల్ మనం ఏమని చెప్పుకున్నాం నిర్జల్ వాటర్ లేకుండా చేస్తాం. రెండవదేంటి విత్ వాటర్. ఓన్లీ వాటర్ తీసుకుంటారు. సజల. ఒకటి నిర్జల, ఒకటి సజల. కేవలం వాటర్ తీసుకుంటారు. సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్‌లో ఏం చేస్తారు? వాటర్‌తో పాటు లిక్విడ్ ఐటెమ్స్ అన్నీ తీసుకుంటారు. ఏంటవి? పాలు, పెరుగు, మజ్జిగ, ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకుంటారు. మరి ఫోర్త్ లెవెల్ ఏంటి? ఫోర్త్ లెవెల్‌లో ఇవన్నీ కూడా తీసుకుంటారు. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా తీసుకుంటారు. కదండీ! ఫ్రూట్ కట్ చేసి తింటారు. కదండీ! ఆ విధంగా తింటారు. కొన్ని కొన్ని గట్టిగా ఉడకపెట్టుకొని తింటారు. అంతే. అంతవరకే. కదండీ! సో, ఇంకా తర్వాత లెవెల్ ఏంటంటే సాబుదానా గూడా తీసుకుంటారు. సగ్గుబియ్యం. సగ్గుబియ్యం కిచిడీలా చేసుకొని తింటారు. ఇవి లెవెల్స్ మనకి కదండీ! సో, ఇందులో కూడా ప్రతి ఒక్క లెవెల్‌లో మళ్ళీ లెవెల్స్ ఉంటాయి. సో, వాటర్ తీసుకునే వాళ్ళు కేవలం ఒక పూటే వాటర్ తీసుకుంటారు. 2 పూటలు అసలు వాటర్ గూడా తీసుకోని వాళ్ళుంటారు. అలాగే ఈ యొక్క ఫ్రూట్స్ అవి తీసుకున్న వాళ్ళు కూడా ఒక పూటే ఫ్రూట్స్ తీసుకుంటారు. మిగతా సమయాల్లో తీసుకోరు. కొంతమంది ఏదైతే తీసుకుంటున్నారో అది 3 పూటలా కొంచెం కొంచెం తీసుకొని ఉంటారు. అది వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి. బట్ గ్రెయిన్స్ అనేవి, ఈ సిరల్స్ అనేవి వేరేవేమి కూడా ఈరోజు ఎలవెన్స్ లేదు. ఈ యొక్క హనీ తేనె కూడా తీసుకోరు. కదండీ! బెల్లం తీసుకుంటారు. బట్ తేనె అనేది తీసుకోరు. ఎందుకంటే ఏం చేస్తుందది? ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అన్ని పువ్వుల్లోకి అది వెళ్తుంది కదా! సో, అందుకనే దాన్ని అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ధాన్యం అవి కూడా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వెళ్తుంది. అన్ని చోట్లకి వెళ్తుంది గదా! అందుకని హనీ అనేది ఈరోజు అవాయిడ్ చేస్తారు. సో, ఈ విధంగా ఆ రోజు అవాయిడ్ చేయాల్సినవన్నీ అవాయిడ్ చేస్తూ ఫ్రూట్సు, ఈ యొక్క నట్లు ఏదైతే డ్రై ఫ్రూట్స్ వాటిలతోనే ఈరోజు మనం ఉపవాసం చేయవచ్చు. చేసేవాళ్ళు చాలా మందున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆవిడుండే. ఆవిడేం చేస్తుంది ప్రతి ఏకాదశి నిర్జల చేస్తుంది ఆవిడ. ప్రతి ఏకాదశికి. నేను చాలా ఇన్‌స్పైర్ అవుతాను. బట్ నేను చేయలేకపోతున్నాను. బట్ షీ ఈస్ డూయింగ్ ఆవిడ చేస్తుంది. ప్రతి ఏకాదశి నిర్జల చేస్తుంది ఆవిడ. కదండీ! చాలా డెడికేషన్ కావాలి. అలా ఉన్నవాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రైట్? సో, ఈ విధంగా ఏకాదశి ఫాస్టింగ్ లెవెల్స్ అనేవున్నాయి. సరే అయితే ఇంక చూస్తే ఈ యొక్క ఫాస్టింగ్ కూడా మనం ఏం చేస్తారు చాలా మంది యాక్చువల్‌గా దశమి ఈవినింగ్ నుంచే తినటం మానేస్తారు. మళ్ళీ ద్వాదశి గడియల వరకు కూడా గ్రైన్స్ స్టాప్ చేస్తాం. ఇది చేయలేని వారు అట్‌లీస్ట్ ఏకాదశి తిథి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గ్రైన్స్ మానేయాలి. మళ్ళీ ద్వాదశి గడియల వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఏకాదశి అంతా ఫాస్ట్ చేస్తున్నారో తెల్లారి ద్వాదశి గడియలను పారన టైం అనేది ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళు బ్రేక్ చేయాలి ఫాస్టింగ్‌ని. అలాగే ఈ యొక్క ఫాస్టింగ్ చేసే ముందు సంకల్పం తీసుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్లి, "నీ ప్రీత్యర్థం నేను చేస్తున్నానయ్యా. సో, దయచేసి నాకు ఆ శక్తినివ్వండి" అని గురువుల్ని, ఆచార్యుల్ని, భగవంతుడిని ప్రార్థించుకుని మనం తీసుకుంటాం ఆ రోజున. కదండీ! సో, ఆ రోజు కొన్ని కొన్ని దాన ధర్మాలు చేయాల్సినవి ఉంటాయి. ప్రతి ఒక్క ఏకాదశి యొక్క మహత్యంలో చెప్తారు. ఈ ఏకాదశికి యొక్క అధిష్టాన దేవత ఈయన. ఈయన్ని అర్చించండి, ఈ విధంగా చేయండి అని ప్రతి ఒక్క ఏకాదశికి ఒక మహత్యం అనేది ఇవ్వబడింది. స్వామి యొక్క వివిధ రూపములే అనుకోండి. బట్ ఈ రోజు నారాయణ్‌ని, ఈ రోజు జనార్దన్, ఈ రోజు దామోదరుడిని అలా చెప్తారు. ప్రతి ఏకాదశికి దాని యొక్క మహత్యాన్ని బట్టి. సో, ఆ విధంగా మనం అర్చన చేయవచ్చు. ఇంకొకటేంటి జాగరణ. సో, యాక్చువల్‌గా అయితే జాగరణ చెయ్యాలి. బట్ అట్‌లీస్ట్ జాగరణ చేయలేని వాళ్ళు ఏం చేయమంటారు? మెలకువగా ఉన్నంత సేపు కూడా పిచ్చాపాటి మాట్లాడకుండా ఏం చేయాలి? కృష్ణ కథ చేయాలి. లేదా నేను జాగారం అంతా చేస్తాను. కొంతమంది చెప్తారు నేను జాగారం చేస్తానండి. అవునా! వెరీ గుడ్. ఏం చేసావు? అంటే ఒక సినిమా పెట్టేసుకున్నానండి. అయిపోయింది. అలా చేయవచ్చా జాగరణ? ఏవండి? హ్మ్. మాతాజీ చేయకూడదు మాతాజీ. లేదు మాతాజీ. దానికంటే హ్యాపీగా ఉండాలి. పొద్దున్నే మళ్ళీ 4 లేసి మంగళహారతి చేసుకోవడం శుభం. అంటే కదండీ! దేవుడి సినిమా కూడా చూడకూడదా మాతాజీ? ఏవండి? భగవంతుడితో ఉన్న సినిమా కూడా చూడకూడదా? సో, దేవుడి సినిమాలంటే మీరు ఏ సినిమాలు చూస్తే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారో తెలీదు కదా! అదనమాట. దాని బదులు కృష్ణ కథ ఏదైనా లెక్చర్ పెట్టుకొని వినండి మంచిదే. రైట్. అలా ఎందుకంటే ఇప్పుడు వినొచ్చు. పరమ ప్రామాణికంగా తీసే సినిమాలు లేవు. పరమ ప్రామాణికంగా తీసే సీరియల్స్ లేవు. కాబట్టి ఏదైనా ప్రవచనం, ఏదైనా కృష్ణ కథ శ్రవణం అవి వింటూ ఉండవచ్చు. తప్పులేదు. అది డైరెక్ట్‌గా చెప్పేవాళ్ళు ఉంటే వినొచ్చు. లేకపోతే రికార్డింగ్ అయినా మనం ప్లే చేసుకుంటూ వినవచ్చు. ఇది జాగరణ. ఉండాల్సిన వాళ్ళు ఉండవచ్చు. ఉండలేని వాళ్ళు ఏం చేయవచ్చు? మనం కుదిరినంత సేపు ఎంతవరకు ఉండగలుగుతాం అంతవరకు ఉండి, తర్వాత పొద్దున్న మళ్ళీ మంగళహారతికి లేసి, మళ్ళీ కార్యక్రమాలు మాతాజీ యథాతథంగా చేసి రాధాకృష్ణ అట్లాంటి మూవీ అది
ఉన్నాయి మాతాజీ, అవి చూడొచ్చా మాతాజీ ఎపిసోడ్స్? అదే కదా చెప్తున్నాను, అది ఎంత ప్రామాణికమో తెలియనప్పుడు వద్దు. ఓకే. అదే ప్రామాణికం అని తెలియనప్పుడు అస్సలు వద్దు. ఎందుకంటే దానివల్ల మనం డీవియేట్ అయిపోతాం. రాత్రంతా కూర్చుని ఇప్పుడు ఏవో ఆలోచించి కరెక్టా కాదా అని ఆలోచించడంలోనే మన భక్తి అయిపోతుంది ఇస్కాన్ మాతాజీ, ఇంకో ఛానల్లో చిన్న ఇస్కాన్ సందేహం సినిమాలు మాతాజీ. వేస్తారు కదా, అవి చూడొచ్చు కదా. మాతాజీ, ఆ, ఒక చిన్న సందేహం మాతాజీ. ఇప్పుడు 4 రకాల ఉపవాసాలు ఉన్నాయి కదా ఇస్కాన్ మాతాజీ ఛానల్లో ఇస్కాన్ సినిమాలు ఏకాదశికి. వేస్తారు మాతాజీ. ఆ, అది ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళు చేస్తారు కదా మాతాజీ. అంటే ఫ్రూట్ తిని జ్యూస్ తాగేలాగా. అన్నిటికి ఒకటే రిజల్ట్స్ ఉంటుందా మాతాజీ, లేకపోతే అన్నిటికీ ఒకటే ఎలా రిజల్ట్ ఉండదండి. ఉండదా? ఉండదు, అన్నిటికీ ఒకటే రిజల్ట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ 25% కంప్లీట్ చేశాను అనుకోండి, 35% కంప్లీట్ 35% కి మార్కులు వేస్తారు టీచర్ కదండి. సో దీనికి కూడా చాలా ఉంటాయి. యాక్చువల్ గా కొన్ని ఏకాదశి మహత్యాలు చెప్తారు. ఓన్లీ మధ్యాహ్నం పూట తిని, ఏదైతే ఏకాదశికి తినాల్సినవే మధ్యాహ్నం పూట తిని మిగతా పూట తినకపోతే ఇన్ని జన్మల పాపాలు పోతాయని ఉంటది కదండి. సో ఆ విధంగా ఆ ఒక ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అయితే మొత్తం డే అంతా మనం పాటించామనుకోండి, డే అంతా కూడా ఏమీ తినకుండా జస్ట్ ఒక్క పూటే ఏకాదశికి సంబంధించిన ఐటమ్స్ తింటే ఇన్ని జన్మల పాపాలు పోతాయి, అలా ఉంటది అనమాట. అంతేగాని అందరికి ఒక రిజల్ట్ అయితే మాత్రం కాదు, రైట్. సో కానీ ఇప్పుడు అంటే హరే హెల్త్ కృష్ణ ఇష్యూస్ మాతాజీ. తోటి కొంచెం కష్టం అవుతుంది కదా మాతాజీ, చెయ్యాలని ఉన్నా అవును, హెల్త్ మనకి ఇష్యూస్ అంతే కదా. తోటి. ఇప్పుడు మనకి శక్తి ఉన్నంత వరకేనండి ఏదైనా. మనకి శక్తి ఉన్నంత వరకే మనం ఇప్పుడు మనకే అనుకుంటా హరిదాస్ ఠాకూర్ గారి లాగా ప్రతిరోజు నేను 20 గంటలు జపం చేయాలని, కానీ మనం చేయలేకపోతే మనకు ఆ బెనిఫిట్ రాదు కదా. మనం చేయలేనంత మాత్రాన మనకి చేయాలని కోరిక లేదని కాదు, చేయాలని కోరిక ఉన్నది, బట్ చేయలేకపోతున్నాం. కానీ ఎంత చేస్తే ఎంత బెనిఫిట్ అనేది వస్తుంది. బట్ ఏకాదశి చెయ్యకుండా ఉండేవాడి కంటే 3 పూట్ల ఏకాదశి సంబంధించిన ప్రసాదం తిని చేసేవాడు ఇంకా చాలా 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 బెటర్ అన్నమాట. సో అది హరే కృష్ణ రైట్, మాతాజీ. మాతాజీ పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా మాతాజీ? అందరూ చేయవచ్చు. క్వశ్చన్స్ లాస్ట్ లో తీసుకుంటానండి. ఓకే ఓకే. సో ఇంకేమని చెప్తున్నారు, ఈ యొక్క ఏకాదశి మనం ఫాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, బెనిఫిట్ గురించి మాట్లాడుకున్నాం, ఆవిడ ఆవిర్భావం గురించి మాట్లాడుకున్నాం, టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, జాగరణ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో యాక్చువల్ గా శాస్త్రాల్లో ఏమని చెప్పబడుతుంది, 8 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు అందరూ చేయవచ్చు అని చెప్పబడింది కదండి. మరి 8 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు చేసినా అదృష్టం, వాళ్ళు ఉండగలిగితే చేయవచ్చు. 80 to 80 డెఫినెట్ గా చేయాలి అని చెప్పడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కొంత కన్సెషన్ అనేది ఇవ్వబడింది, బట్ వాళ్ళు చేయగలిగితే ఇంకా వెరీ గుడ్. అలాగే కాకుండా ఇంకా ఈ యొక్క ఏకాదశిని ఎలా చేయాలి, మన ఆచార్యులు శ్రీల ప్రభుపాద్ గారు అలాగే ఇంతకు ముందు ఆచార్యులు ఎన్నెన్నో రూల్స్ ఇచ్చారు. ఏం చేయాలి, ఎలా ఆచరించాలి. ఉదయాన్నే మనం లెగాలి. ఒక ఏకాదశి 10కి 11కి లెగిస్తే సగం రోజు అయిపోతుంది, అలా కాదు చేసేది ఏకాదశి. కొంతమంది ఏమంటారు, 11కి లెగిసారండి సగం అయిపోయింది రోజు, ఇంకేముంది, మళ్ళీ రాత్రి 8కి పడుకుంటే అయిపోయింది అని అంటారు. అలా కాదు, దానికోసం ఏకాదశి చేయని అవసరం లేదు. ఎలా చేయాలి ఏకాదశి, పొద్దున్నే మంగళ ముహూర్తంలో లెగాలి. మంగళ ముహూర్తం అంటే ఎప్పుడు, సూర్యోదయానికి ముందు 1.5 hours ముందే స్టార్ట్ అయిపోతుంది. ఆ మంగళ ముహూర్తంలో లెగిసి మనం స్నానం ఆచరించుకుని అన్ని కార్యక్రమాలు చేసుకుని భగవంతుడికి హారతి చేయాల్సి ఉంటుంది, అర్చన చేయాలి కదండి. ధూప దీప అర్ఘ్యం కదండి, వస్త్ర పుష్పాది అన్ని కూడా ఆయనకి సమర్పించాల్సి ఉంటుంది, సమర్పించాలి. మళ్ళీ కొన్ని ఏకాదులు చెప్తారు, ఈ విధంగా ఆయనకి ఈ ఫలాలు సమర్పించండి అని. కొన్ని స్పెషల్ ఫ్లవర్స్, కొన్ని స్పెషల్ ఏమంటారు ఫలాలు, ఇవన్నీ సమర్పించమని చెప్తారు. స్పెషల్ దానాలు ఈ ఏకాదశి చేయమని చెప్తారు. అవన్నీ మళ్ళీ ఏకాదశి మహత్యంలో మనకు తెలుస్తాయి. బట్ ఏం చేయాలి, ఈ విధంగా అర్చన చేయాలి ఆయన్ని, తర్వాత నామ సంకీర్తన చేయాలి. అలాగే వైష్ణవులకి ఏం చేయాలి, ఏమంటారు, ప్రసాద వితరణ చేయాలి కదండి. ఆ ఏకాదశి ఐటమ్స్ ఏదన్నా చేసి ఇవ్వవచ్చు, లేకపోతే మన టెంపుల్లో డొనేట్ చేస్తే టెంపుల్లో ఎంతో మంది వైష్ణవులకు వాళ్ళు ఫీడ్ చేస్తారు కదండి. లేకపోతే ద్వాదశి గడియలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి, బ్రాహ్మణులు పిలవాలి, వాళ్ళకి ముందు వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. ఒకవేళ ఎవరు బ్రాహ్మణులు మా ఇంటికి రారండి అంటే ఏం చేయవచ్చు, సో మనం వాళ్ళకి వస్తువులన్నీ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వండుకొని తినవచ్చు. వాళ్ళకి ఆ విధంగా మనం దానం ఇవ్వచ్చు. అది కూడా అవ్వే అవకాశం లేదు అంటే ఏదో ఒక దగ్గర ఉన్న ఆలయంలో మనం డబ్బులు ఇస్తే వాళ్ళే వైష్ణవులకి ఆహారం వాళ్ళే ఇస్తారు. సో ఆ విధంగా చేయవచ్చు కదండి. సో ఇంకొకటి ఏం చేయాలి, భగవంతుని యొక్క గుణగణాలని అధ్యయనం చేయాలి. మన పుస్తకం తీసుకుని వాటిని చదవాలి. ఇంకేమైనా కీర్తనలు ఉంటే ఆయన యొక్క రూపం ముందు కూర్చుని, ఆయన కర్చామూర్తి ముందు కూర్చుని మనం ఆయనకి కీర్తించాలి. చక్కగా ఎన్నెన్నో ప్రార్థనలు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. కుంతీదేవి ప్రార్థనలు, ధ్రువ మహారాజువి, భీష్ముడు ప్రార్థించినవి, స్వయంగా వేదములు కీర్తించినవి, గోపికలు కీర్తించినవి,
ఇంద్రుడు కీర్తించినవి, బ్రహ్మగారు కీర్తించినవి, రుద్రగీత, పరమశివుడు భగవంతుడి గురించి కీర్తించినవి ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఏదో ఒక ప్రార్థన తీసుకుని మనం చక్కగా ఆయన్ని కీర్తించవచ్చు కదండి. నామ సంఖ్య అది ఎక్స్పెషల్లీ శ్రవణం. ఎక్స్పెషల్లీ ఈ రోజు శ్రవణం చేయాలి. మీ అందరూ చాలా అదృష్టవంతులు. చక్కగా అందరూ భగవంతుడి గురించి శ్రవణం చేస్తున్నారు. ఎంతకన్నా అద్భుతమైన విషయం ఏమీ లేదు ఏకాదశి రోజున. శ్రవణం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే మనం శ్రవణం చేస్తున్నామో అది మనకి గుర్తు పెట్టుకోవడానికి, మనకి ఏదైతే భగవంతుడి నామం గుర్తు పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎక్కువ శ్రవణం చేస్తారో వాళ్ళు చక్కగా భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంది వాళ్ళకి కదండి. నిన్నే మనం చెప్పుకున్నాం, శాస్త్రం పదే పదే చదువుతున్నా, పదే పదే వింటున్నా అవి ఏమవుతాయి మనకి చాలా తెలిసిన వ్యక్తి ఏ విధంగా అయితే ప్రతిసారి చూస్తూ ఉంటే మనం వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టగలుగుతామో అదే విధంగా మన మనసుకి కూడా స్వామి యొక్క నామం, స్వామి యొక్క లీలలు పరిచితం అయిపోతాయి. ఓ ఏదో అపరిచితమైన వ్యక్తిని చూసినట్టు కృష్ణ కథలోకి వచ్చిన వెంటనే మొహం పెట్టదు అప్పుడు మనసు. ఓ ఓ ఓ బాగుంది బాగుంది, ఈ కథ కదా, సరే సరే చెప్పు వింటా వింటా అని వినాలి కదండి. ఆ విధంగా మనం శ్రవణం చేయాలి, కీర్తన చేయాలి ఈ రోజున కదండి. వైష్ణవులకి ఏమైనా మనం దాన ధర్మం చేయవచ్చు, లేకపోతే భగవంతుడికి సేవకి ఏదైనా డొనేట్ చేయవచ్చు. సో ఈ విధంగా ఏకాదశి ఆచరించాలి. నియమ నిబంధనలు ఈ విధంగా ఉంటాయి. సో ఇంకేమని చెప్తున్నారు, ఎవరైనా చేయవచ్చండి. ఏకాదశికి నామ సంకీర్తనకి ఎటువంటి అంటు ముట్లు ఏమి ఉండవు, ఎవరైనా చేయవచ్చు కదండి. మేము ఎవరో చనిపోయారు చేయవచ్చు, అసలు ఏకాదశికి నామానికి ఎటువంటి రూల్స్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు కదండి. సో మనసు ప్రశాంతంగా మనం చేయవచ్చు. మనం చేయగలిగిన పరిస్థితుల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు ప్రశాంతంగా మనం చేయవచ్చు. సో ఎవరినైనా ఎక్కువ ఆహారం అడిగితే వాళ్ళకి ప్రాబ్లం, కానీ మేము ఆహారం తినము అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఎక్కడికి వెళ్ళినా. ఏమండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నేను ఉన్న రోజులు నాకు ఇన్ని రకాలు వండి పెట్టంటే ప్రాబ్లం, అవునా అండి. నేను తిన్నండి ఉపవాసం అంటే ఏమైనా ప్రాబ్లం వాళ్ళకి, మనం వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం అయ్యా, సగం ప్రాబ్లంకి మీరు తినకుండానే ఉండండి మాకు కదండి. స్పెషల్ గా ఏం చేయక్కర్లేదు. సరే అయితే మేము మజ్జిగ వేసుకుని తిన్నా పర్వాలేదు, ఇవిడికి ఏం టెన్షన్ లేదు కదండి. సో ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాళ్ళు 10 రకాలు వండి పెట్టాలంటే వాళ్ళకి ప్రాబ్లం, మనకి ప్రాబ్లం. కానీ మాకు సింపుల్ గా ఉంటామండి, మాకేం అవసరం లేదు ఈ రోజు ఏకాదశి అంటే సరిపోతుంది కదండి. ఏం ప్రాబ్లం అనేది అసలు ఏకాదశి పాటించడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకు కావాలంటే ఫ్రూట్స్ క్యారీ చేయవచ్చు, డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్ళవచ్చు. ఆ విధంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ యొక్క ఏకాదశి మహత్యం గురించి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మగారిని ఒక విషయం అడుగుతారు. చైతన్య చరితామృతం మనకి అలాగైతే శ్రీమద్ భగవద్గీత ఎలాగైతే 18 అధ్యాయం 700 శ్లోకములు ఉన్నాయి, అలాగే శ్రీమద్ భాగవతం 12 స్కందములు ఉంటాయి కదండి. అలాగే చైతన్య చరితామృత అనేవి 3 భాగములు ఉంటాయి, ఆది లీల, మధ్య లీల, అంత్య లీల అని. సో ఆది లీలలో చైతన్య మహాప్రభు యొక్క చిన్నప్పటి లీలలన్నీ వస్తాయి. నిన్న మీకు చెప్పాను, చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుడే. రాధాకృష్ణ మిళితమైన అవతారం, ఒక భక్తుడి కింద వచ్చారు ఎలాగ మనం భక్తి చేయాలో చెప్పడానికని. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏకాదశి పాటించేవారు కదండి. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి చైతన్య మహాప్రభు సడన్ గా వాళ్ళ అమ్మగారైన సచీదేవి కాళ్ళ మీద పడిపోయి, అమ్మ 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 నాకు ఒక చారిటీ కావాలి, నాకు ఒక గిఫ్ట్ కావాలి, ఇస్తావా అని అడుగుతామట. ఇంత అసలు ఎప్పుడు ఏది అడిగిన చిన్న పిల్లవాడు ఇదేంటి కాళ్ళ మీద పడిపోయి మరి నమస్కరించి మరి అడుగుతున్నాడు, ఏం కావాలరా నాయనా నీకు అంటే, ప్రతి ఏకాదశికి నువ్వు ధాన్యం గ్రైన్స్ తీసుకోను అన్న చారిటీ నాకు ఇస్తావా అమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఎంతగానో సంతోషపడుతుంది, ఇదా నాయనా నీకు కావాలి, సరే అయితే తప్పనిసరిగా ఈ ఏకాదశి నుంచి నేను ఎటువంటి గ్రైన్స్ తీసుకోను. ఎందుకంటే అప్పట్లో ఒక విషయం ఉండేదన్నమాట. సో అప్పట్లో ఏంటంటే, ఎవరైతే భర్త చనిపోయిన స్త్రీలు మాత్రమే ఏకాదశి చేయాలి, ఎవరైతే సాధ్విమనులు ఎవరైతే భర్త ఉన్నారో వాళ్ళు చేయనవసరం లేదు అని ఒక అపోహ క్రియేట్ చేశారు. అపోహలకి ఏముందండి, క్రియేట్ చేస్తే 100 వస్తాయి. ఏదో విధంగా చేయించకూడదని అంతే. కొంతమంది ఉంటారు కదా నాస్తికులు, ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఎవరైతే విధవలు వాళ్ళే చేయాలి, భర్త లేని స్త్రీలే చేయాలి, అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు చేయనవసరం లేదని ఒక కొన్ని రూల్స్ అప్పుడు అపోహలు తిరుగుతూ ఉండే అనమాట. అందుకని చైతన్య మహాప్రభు వెరీ స్ట్రిక్ట్ గా అనుకున్నారు, ఎందుకు ఈ స్త్రీలందరికీ ఇంత అద్భుతమైన ఏకాదశిని దూరం చేస్తున్నారు వీళ్ళు అన్యాయంగా అని చెప్పి అప్పుడు సతీదేవిని ఈ విధంగా అడుగుతారు, సచీమాతని అడుగుతారు. అప్పుడు సచీదేవి చెప్తుంది, సరే నాయన ఇక్కడి నుంచి నేను ఏకాదశి చేస్తాను. అక్కడ భాషల్లో కూడా చెప్పారు, ప్రభుపాద్ గారు చెప్తారు, మీరు చదువు ఉంటే చైతన్య చరితామృతం చెప్తారు. అవును, అప్పటికి ఆవిడ ఇలాగా ఇప్పటి నుంచి నేను చేస్తాను అంటదంటే అప్పటికి ఆవిడ ఆచరించట్లేదు,
కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభుకి ఈవిడి వాగ్దానం చేసిన తర్వాత ఆవిడ ఆచరించడం ప్రారంభించింది. అప్పటి నుంచి చైతన్య మహాప్రభు ఈ రూల్ చెప్పారనమాట. ఇటువంటి అపోహలకు గురవద్దు, అందరూ చేయవచ్చు, ప్రతి ఒక్కరూ చేయవచ్చు, ఎవ్వరు అనర్హులు కాదు కదండి. సో వీళ్ళే చేయాలి ఏకాదశికి, బ్రాహ్మణులే చేయాలి, లేక క్షత్రియులే చేయాలి, వీళ్ళు చేయాలి, ఇటువంటి రూల్స్ లేవండి. భక్తి ఎలాగైతే అందరూ చేయడానికి అవకాశం ఉన్నదో ఏకాదశి ఆచరించడానికి ఎవ్వరు అనర్హులు కానే కాదు, అందరూ చేయవచ్చు, చేయాల్సినది. మనకి ఇంకా అక్కడ మనకి చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్తారు. అలాగే మన శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. స్కంద పురాణంలోంచి ఒక కొటేషన్ తీసుకుని వచ్చి చెప్తారు. ఈ విషయాన్ని జీవ గోస్వామి భక్తి సందర్భాలో ప్రస్తావిస్తారన్నమాట. ఏమని చెప్తారంటే, ఎవరైతే గనక కొంచెం కష్టంగానే ఉంటుంది ఎవరైతే ఏకాదశి చేయని వాళ్ళకి, కానీ ఇది శాస్త్రం చెప్పిందండి, నేనేం చెప్పట్లేదు, శాస్త్రం ఉన్నదే నేను చదివి వినిపిస్తున్నా మీకు కదండి. అక్కడ ఏమని చెప్పారంటే, ఎవరైతే ఏకాదశి రోజున గ్రైన్స్ ఈ ధాన్యాలను ఎవరైతే తింటున్నారో వాళ్ళు ఏంటంట, వాళ్ళ తండ్రిని గాని తల్లిని గాని గురువుని గాని అన్నలు గాని సంహరించిన మర్డరర్, ఒక ఏమంటారు, చంపిన వ్యక్తి అవుతాడు అని చెప్తున్నారు. అంత ఘోరమైన పాపం చేసినట్టు వాడు ఆ రోజు గ్రైన్స్ తీసుకుంటే అని చెప్పారు. ఇందాకే మనం చెప్పుకున్నాగా పాప పురుషుడు వరం కూడా ఆ రోజు ఎవరైతే గ్రైన్స్ తింటున్నారో పాపాలే తింటున్నారు. సో స్కందపురంలో డైరెక్ట్ గా ఈ విషయం చెప్పబడింది. కాబట్టి ఎవరైతే చేయట్లేదో చాలా దారుణమైన స్థితి వాళ్ళది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వైకుంఠ ధామానికి వెళ్ళబడతారు. ఎంతటి ఉన్నతమైన వాడు అయినప్పటికీ కూడా, ఎంత ఉన్నతమైన వాడు అయినప్పటికీ కూడా వాడు ఈ యొక్క ఏకాదశి చేయకపోతే వాడు ఆ స్థితి నుంచి పడిపోవటం ఎంత కష్టమైన విషయం కాదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమని చెప్పారంటే, ఇక్కడ ఏమని చెప్పారు, చైతన్య మహాప్రభు కూడా చక్కగా ఈ విషయాన్ని అందరికీ చెప్తారు. సో యాక్చువల్ గా వైష్ణవులు అందరూ ఏం చేస్తారు, ప్రసాదాన్ని తీసుకుంటాం కదండి. మన భగవంతుడికి సమర్పించింది భోగం అవుతుంది. భోగం ఏమవుతుంది, భగవంతుడు తిన్న తర్వాత అది ప్రసాదం అవుతుంది. అది వైష్ణవులందరూ తీసుకుంటే అది ఏమవుతుంది, మహాప్రసాదం అవుతుంది. ఎవరైనా ఒక శుద్ధ వైష్ణవుడు తీసుకుని ఇస్తే అది ప్రసాదం నుంచి మహాప్రసాదం అవుతుంది మనకి. కానీ ఈ రోజు ఏకాదశి రోజున భగవంతుడికి సమర్పించడానికి ఎటువంటి రూల్స్ లేవు. భగవంతుడికి అన్ని సమర్పించవచ్చు. భగవంతుడికి ఈ రోజు గ్రైన్స్ సమర్పించవచ్చు, అన్ని సమర్పించవచ్చు, కానీ మనం తీసుకోకూడదు. మామూలుగా అయితే ప్రసాదాన్ని ఎవరు వద్దన్నారు, కానీ ఈ రోజు ఎవరైనా మహాప్రసాదం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టుకుని రేపు తినాలి. సో ఈ రోజు మనం భగవంతుడు తినవచ్చు, భగవంతుడు ఏకాదశి చేయడండి, మనం ఏకాదశి చేస్తాం. మనం భక్తులు ఏకాదశి చేస్తాం. సో భగవంతుడికి ఈరోజు సమర్పించిన మనం దాన్ని ఏం చేయాలి, పక్కన పెట్టి రేపు మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. కొంతమంది ఏమంటారు, తినేయచ్చండి, ప్రసాదమే తినేయచ్చు. మరి రోజు తినేదే ప్రసాదం కదా, ఎప్పుడో ఒక రోజు తినేవాడికి ప్రసాదం, రోజు ప్రసాదమే తినేవాడికి ఇంకా అది కూడా ప్రసాదమే తినడానికి ఏకాదశి వ్రతమే ఉంది కదండి. లేదండి మేము టెంపుల్కి వెళ్ళాం, ప్రసాదం తినొచ్చాం, బట్ ఇంట్లో వండుకోం. బట్ భక్తుడు రోజు తినేదే ప్రసాదం, వాడు ఇంట్లో వండుకునేది ప్రసాదం, భగవంతుడు సమర్పించాకే తింటాడు. కాబట్టి ఈ రోజు ప్రసాదం అయినప్పటికైతే గ్రైన్ ప్రసాదం అయితే ఈ రోజు తీసుకోకూడదు. ఒకవేళ గ్రైన్ లేని ప్రసాదం అయితే హ్యాపీగా ఎవరైనా ఇచ్చినా మనం వద్దనకుండా తీసుకోవచ్చు కదండి. సో ఇంకొక విషయం చెప్పబడుతుంది. యాక్చువల్ గా గర్గ సంహితలో ఒక విషయం వస్తుంది అనమాట. ఎప్పుడైతే శ్రీమతి రాధారాన్ని గోపికలు అందరూ అడుగుతారు, మీ అందరికీ తెలుసు కృష్ణ భగవాన్ ఏమంటాం, మదన మోహనుడు కదండి, అందరినీ మోహానికి పెడతాడు అనమాట. సో యాక్చువల్ గా ఈ మదనుడు ఏం చేస్తాడు, యాక్చువల్ గా భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ కలిగిస్తూ ఉంటాడు. అటువంటిది ఎంతో మంది మన్మతులు కూడా కృష్ణుడి ముందు సరిపోలేరంట. వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క అందం ముందు, ఆయన మోహం ముందు వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. అలాగైనా మదన మోహనుడు ఆయన, ఎన్నో కోట్లాది మన్మధులు కూడా సరిపోరు కదండి. అటువంటి మదన మోహనుడు ఆయన, కానీ ఆయన్ని కూడా మోహింప చేయగలదంటే ఎవరు, మదన మోహన మోహిని శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణి ఒకసారి వెళ్ళి అడుగుతారంటే, ఎవరు గోపికలు అడుగుతారు, ఏమమ్మా ఏం చేస్తున్నావు భక్తి, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి స్వామిని పట్ల అంత కరుణ చూపిస్తున్నాడు. అప్పుడు ఆవిడ చెప్తుందంట, ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క ఏకాదశిని పాటిస్తారో వాళ్ళ పట్ల స్వామికి ప్రత్యేకమైన కరుణ ఉంటుంది కదండి, ప్రత్యేకమైన కరుణ ఉంటుంది. కాబట్టి
మనం భగవంతుడిని చూడటం కాదండి. భగవంతుడు మనల్ని ప్రేమగా చూడాలి. మనం భగవంతుడిని ప్రేమగా చూడవచ్చు. బట్ ఆయన మనల్ని ప్రేమగా చూసినప్పుడు నిజమైన కరుణ మనకు బాగా ప్రాప్తిస్తుంది. కదండీ! సో, ఇప్పుడు చాలా సార్లు మనం చెప్తాం. నేను టెంపుల్‌కెళ్ళానండి. చూసేసాను. స్వామి ఈ రంగు కట్టుకున్నాడు బట్టలు. అది కట్టుకున్నాడు, ఇది కట్టుకున్నాడు, ఇది కట్టుకున్నాడు. మనం టెంపుల్‌కెళ్ళేది మనం స్వామిని చూడ్డానికా? స్వామి మనని చూడ్డానికా అండి? స్వామి మనల్ని చూడటానికి. స్వామి మనని చూడాలి. కొంతమంది చెప్తారు నేను చూసేసానండి పైనుంచి కిందకి చూస్తాను. ఏ డ్రెస్ ఏ ఆభరణం పెట్టుకున్నామంటే చెప్పేస్తాను. మనం చూడటం కాదండి. మనం వెళ్ళి స్వామికి చెప్పాలి. స్వామి నువ్వు ఇచ్చిన ఈ అద్భుతమైన దేహాన్ని తీసుకుని వచ్చానయ్యా. కాస్త కరుణగా చూడవయ్యా. ఈ యొక్క విముక్తి రప్పించవయ్యా ఈ దేహం నుంచి. నీ యొక్క ధామాన్ని తీసుకుని వెళ్ళవయ్యా. ఇది మనం ప్రార్థించాలి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కదండి. సో ఆ విధంగా ఎవరైతే ఏకాదశి చేస్తున్నారో వాళ్ళ పట్ల స్వామి ప్రేమగా చూస్తాడంట కదండి. ఇప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ గారు తెలుసు అని నేను చెప్పాను అనుకోండి. నాకు తెలుసు అని చెప్పినా తెలియదని చెప్పినా పెద్ద తేడా ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారు నాకు శ్రీప్రద తెలుసు అని చెప్పారు అనుకోండి, అది కొంచెం వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఆయన దృష్టికి వెళ్ళగలిగేందుకు ఏదో ఒకటి చేసాం మనం కదండి. అలాగా స్వామి ఈ పలానా భక్తుడు నాకు తెలుసయ్యా వీడు ఏకాదశి చేస్తున్నాడు అని అనిపించుకోవాలి అంటే, ఆయన దృష్టిలో పడాలి అంటే ఆయనకి ప్రియమైన మాధవ తిథి, ఆయనకి ప్రియమైన ఈ యొక్క మాధవి తిథి రోజున ఈ రోజు మనం ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించాలి. ఆ విధంగా మనం ఆయన్ని ఏమని చేయవచ్చు, ఆయనకి ప్రియాన్ని మనం కూర్చవచ్చు. సో ఇంకేమంటున్నారో మనం చూద్దాం. సో ఈ రోజు ఏకాదశి పేరేంటి ఎవరికైనా గుర్తుందా? మాధవ ఏకాదశి, శిల ఏకాదశి. సత్తిల ఏకాదశి. ఈ రోజు మిగతా ఏకాదశుల కంటే కొంచెం డిఫరెంట్ గా ఒక విషయం అయితే ఉంటుంది. సో ఏంటి తెలుసా ఎవరికైనా? ఏంటి ఈ రోజు కొంచెం డిఫరెంట్ మిగతా ఏకాదశుల కంటే? నువ్వులు తినొచ్చు మాతాజీ. నువ్వులు తీసుకోవచ్చు. సత్తిల ఏకాదశి 6 విధాల మనం నువ్వుల్ని ఈ రోజు మనం తీసుకోవచ్చు. అది మనం తెలుసుకుందాం. ఈ రోజు ఏకాదశి సత్తిల ఏకాదశి కదా. ప్రతి ఒక్క ఏకాదశికి ఒక మహత్యం ఉంటుంది. పురాణాల్లోంచి ప్రతి ఒక్క ఏకాదశికి ఒక మహత్యం ఇవ్వబడుతుంది. ఈ యొక్క ఏకాదశి ఈ రోజు ఏకాదశి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. జనరల్ గా ఏకాదశి గురించి, అలాగే చైతన్య మహాప్రభు ఏకాదశి మహత్యం గురించి, ఈ విధంగా ఫాస్టింగ్ చేయాలి అవన్నీ మనం చెప్పుకున్నాం. సరే, అయితే మనం ఈ రోజు చెప్పబడిన సత్తిల ఏకాదశి గురించి చెప్పుకుందాం. సత్తిల ఏకాదశి గురించి మనకి భవిష్య ఉత్తర పురాణంలో చెప్పబడింది. సో ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యం మనకి దల్భ్య ఋషి మరియు పులస్య ముని వీళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్కషన్ కింద మనకి ఇవ్వబడుతుంది కదండి. సో ఒకసారి ఎప్పుడైతే గనక ఈ దల్భ్య ముని అడుగుతారనమాట కదండి. సో ఏమిటయ్యా ఈ యొక్క జీవాత్మలందరూ కూడా ఎన్నెన్నో పాపపు కార్యాల్లో ఉంటున్నారు, అలాగే వాళ్ళకందరికీ కూడా ఎప్పుడు విముక్తి కలుగుతుంది, ఈ యొక్క ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క నరక యాతన నుంచి ఎప్పుడు వాళ్ళకి విముక్తి కలుగుతుంది, ఏం చేయాలి, ఈ దేన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏం చేస్తే, ఏ తపస్సు చేస్తే, ఏ ఉపవాసం చేస్తే వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని అడిగినప్పుడు పులస్య ముని చక్కగా చెప్తారు. నువ్వు అదృష్టవంతుడు అయిన వాడా, నువ్వు అడిగిన ప్రశ్న ఎంత అద్భుతమైనది, ఎంత రహస్యమైనది, ఇది ఇంతకు ముందు ఎవరు కూడా అడగనిది, ఎంతో అద్భుతమైన విషయం. బ్రహ్మ గాని, శివుడు గాని, ఇంద్రుడు గాని ఎప్పుడు అడగని ప్రశ్న అడిగావు. నేను మీకు చక్కగా దీని గురించి చెప్తాను విను అని చెప్పి చెప్తారు. ఈ యొక్క జనవరి టు ఫిబ్రవరి యొక్క మాఘ కృష్ణ ఏకాదశి రాబోతుందయా, దాన్ని ఎవరైతే గనక ఏమంటున్నారు ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ కదండి, కామ క్రోధ వాటి నుంచి, అలాగే గర్వం నుంచి, అసూయ నుంచి, అలాగే ఫాల్ట్ ఫైండింగ్ వేరే వాళ్ళలో తప్పులు వెతకటం, అలాగే లోభం, వీటన్నిటినీ విడిచిపెట్టి భగవంతుని మీదే వాళ్ళు ధ్యానం చేయాలి. అంతకు మించి ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఎక్స్పెషల్ గా ఏమిటంటే 108 చిన్న చిన్న బాల్స్ లాంటివి చేస్తారంట. ఈ దేంతో చేయాలంటే అవి ఎప్పుడైతే ఆవు పేడ వేస్తుంది కదా, కౌడంగ్, అది భూమిని టచ్ అవ్వకముందే దాన్ని సేకరించి దాంట్లో నువ్వులు ఈ యొక్క కాటన్ కలిపి ఉండలు చేస్తారంట. 108 ఉండలు చేస్తారంట. అవి భగవంతుడికి పురుష సూక్తం చేస్తూ వాటిని ఆఫర్ చేస్తారు ఈ రోజున కదండి. ఇంకేం చేస్తున్నారు, ఇంకేం చేయమని చెప్పారు, ఈ రోజు భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయాలి, రాత్రి అంతా జాగరణ చేయాలి, అలాగే హారతి చేయాలి. భగవంతుడు చెప్పుకున్నాం కదా ఇందాక కామన్ గా చేయాల్సిన యాక్టివిటీస్. అలాగే ఈ రోజు ఈ యొక్క మహత్యంలో కూడా చెప్పబడింది భగవంతుడికి హారతి చేయాలి,
అలాగే ఇంకోటి ఏమంటున్నారు, ఆయనకి ధూప దీప అర్ఘ్య ఇవన్నీ సమర్పించమని. ఇంకేమంటున్నారు, ఆయనకి ఎక్స్పెషల్ గా ఈ ఏకాదశి రోజున ఏం సమర్పించాలంట, గుమ్మడికాయ, కొబ్బరికాయ, జాంకాయ ఇవి ఆఫర్ చేయాలంట. ఇవి లేని సమయంలో ఒక్కలైనా సరే వాటి సబ్స్టిట్యూట్ గా ఆయనకి ఆఫర్ చేయాలంట. అలాగే ఎవరైతే ఏకాదశి చేస్తున్నారో ఆ జనార్దనుడికి కదండి, అందరి యొక్క ఆశ్రయమైన జనార్దనుడికి ఆయనకి సంకల్పం తీసుకోవాలంట. నన్ను ఈ యొక్క సంసార చక్రంలో పడిపోయానయ్యా, నన్ను మీరు ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థించాలంట. ప్రార్థించి డెఫినెట్ గా నన్ను ఈ యొక్క ఏకాదశి సంకల్పాన్ని నిర్వర్తించేలా చూడండి అని ప్రార్థించాలంట. ఇంకా ఈ యొక్క ఏకాదశికి చేయాల్సినవి ఏంటి అని చెప్తున్నారు, ఎవరైనా సరే ఒక క్వాలిఫైడ్ బ్రాహ్మణ, ఉత్తమమైన బ్రాహ్మణుని పిలిచి ఆయనకి పూర్ణ కుంభ కదండి, మనకి చెప్తారు కదా, ఒక పాట్ నిండా ఫుల్ గా వాటర్ పట్టుకుని ఆ పూర్ణ కుంభంతో ఫ్రెష్ గ్రెయిన్స్ అన్ని తీసుకుని ఒక ఎవరైనా ఉత్తమమైన వాళ్ళని ఆహ్వానిస్తాం. ఆ విధంగా ఆయన్ని ఆహ్వానించి ఆయనకి గొడుగు, ఆయనకి ఒక జత చెప్పులు, బట్టలు అవన్నీ కూడా ఆయనకి దానం ఇవ్వాలంట. సో ఆ విధంగా ఆయన్ని సంతృప్తి పరచాలంట. ఇంకోటి ఏమంటున్నారు, ఇంకా ఎవరైనా ఇవ్వగలిగితే నల్ల ఆవుని, బ్లాక్ కౌ, ఒక నల్ల ఆవుని పర్టికులర్ గా ఎవరైతే వేద అధ్యయనం చేసి బాగా క్వాలిఫైడ్ అయిన వ్యక్తికి ఇవ్వాలంట. ఇంకేమంటున్నారు, మళ్ళీ అలాగే ఒక పాట్ నిండా, ఒక కుండ నిండా ఫుల్ గా ఈ యొక్క సీజమ్ సీడ్స్ ని వాళ్ళకి డొనేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. సో ఇంకేమని చెప్తున్నారు, దల్భ్యముని చెప్తున్నారు. దల్భ్యముని ఏమని చెప్తున్నారు, మనం ఈ యొక్క ఇందులో కూడా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదండి. నల్ల నువ్వులు యాక్చువల్ గా ఏమంటారు, వర్షిప్స్ కాట్లకి వాడతారు, ప్రతి ఒక్క కార్యక్రమాలు సెరమనీస్ కావడానికి వాడతారు, పితరుల కార్యక్రమాలకి వాటికి ఎక్కువ వాడతారు. యాక్చువల్ గా వైట్ ఏం చేస్తారు, మనం తినవచ్చు, క్వాలిఫైడ్ బ్రాహ్మణ తింటారు కాబట్టి డొనేట్ చేసినప్పుడు మనం ఈ రోజు వాళ్ళు తినాలి అని అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి వైట్ వి, కొన్ని బ్లాక్ కూడా కొంతమంది డొనేట్ చేస్తారంట కదండి. అంతేకాకుండా ఇంకేమంటున్నారు, ఈ యొక్క సత్తిల ఏకాదశి అంటే 6 విధాల ఈ యొక్క సీసమ్ సీడ్స్ ని వాడవచ్చు. చూడండి, ప్రతి ఏకాదశికి నువ్వులు ఎలవ లేదు, ఓన్లీ సత్తిల ఏకాదశి రోజునే నువ్వులు అలవెన్స్ అనేది ఉన్నది. అది ఎలా చేయవచ్చు, 6 విధాల్లో. మన స్నానం చేసేటప్పుడు ఆ నువ్వులు మిక్స్ చేసుకుని ఆ వాటర్ తో స్నానం చేయవచ్చు. ఈ నువ్వుల పేస్ట్ ని మన శరీరానికి రుద్దుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఈ రోజు నువ్వులు తినవచ్చు, నువ్వులు చారిటీ దానం ఇవ్వవచ్చు, అలాగే యాక్సెప్ట్ చేయవచ్చు, నువ్వుల దానాన్ని మనం యాక్సెప్ట్ చేయవచ్చు. ఈ విధంగా 6 రకముల సత్ అంటే 6 రకముల 6 విధాల నువ్వులని ఈ రోజున దేనికోసం వాడతారు, ఆధ్యాత్మిక శుద్ధి కోసం వాడతారు. అందుకని దీన్ని సత్తిల ఏకాదశి అని అంటం జరిగింది. సరే, దీనికి ఒక వృత్తాంతం ఉన్నది ఈ సత్తిల ఏకాదశి గురించి. ఇంతకు ముందు ఈ యొక్క ఏకాదశి వలన లాభం పొందిన వారి గురించి ఉన్నది. సో ఈ యొక్క వివరణ చెప్తారు. ఈ యొక్క వివరణ ఎవరెవరి మధ్య జరిగింది, మళ్ళీ నారద ముని ఒకసారి కృష్ణ భగవాన్ అడిగినప్పుడు కృష్ణుడు నారదుడికి వివరించిన వృత్తాంతాన్ని దల్భ్య ఋషి మళ్ళీ ఇక్కడ పులస్తుడికి చెప్పడం జరుగుతుంది కదండి. సో ఇప్పుడు అదే చెప్తున్నారు. ఒకసారి ఏమైంది, నారద ముని అడుగుతారంట కృష్ణ భగవాన్ని, ఏమయ్యా నువ్వు చాలా ప్రేమగా ఉంటావు కదా, నీ యొక్క భక్తుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటావు కదా, నాకు కొంచెం వివరాన్ని తెలియచేయి, సత్తిల ఏకాదశి చేస్తే వచ్చే ఫలితములు ఏమిటి నాకు తెలియచేయండి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఒక వృత్తాంతాన్ని చెప్తారు కృష్ణ భగవానుడు. నారద మునికి ఏమంటారు, ఇదివరకు పూర్వానికి ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణ స్త్రీ ఏం చేస్తూ ఉండేది, ఒక వృద్ధురాలు ఆవిడ ఏం చేస్తూ ఉండేది, నన్ను ఎంతో అద్భుతంగా ఆరాధన చేస్తూ ఉండేది, మనసుని ఇంద్రియాలు నిగ్రహించుకుని. ప్రతి ఒక్క ఏకాదశి అలాగే ఇంకా స్పెషల్ డేస్ ఏమంటారు, రామనవమి, కృష్ణ జన్మాష్టమి, వామన ద్వాదశి, నరసింహ చతుర్దశి, ఈ విధంగా నా యొక్క ప్రతి ఒక్క ఆవిర్భావ తిథి అప్పుడు తను ఉపవాసం చేసేది. ఏకాదశి ప్రతి ఒక్క ఏకాదశికి చేసేది. ఎంత అద్భుతంగా తను ఉపవాస దీక్ష చేసేది అంటే ఆ ఉపవాసాలు చేస్తూ తను చాలా సన్నగా తిన్నగా అయిపోయింది, వీక్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఉపవాసం ఎప్పుడు మానేది కాదు. అందరికీ కూడా మళ్ళీ బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసేది, ఎవరికైనా వివాహం చేసుకోవాలనుకుంటే కన్యల్ని వాళ్ళకి దానం చేసేది. ఈ విధంగా అన్ని చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడూ కూడా ఒక విషయంలో ఆవిడ కొంచెం లోపం ఉండేది. ఏంటంటే బ్రాహ్మణులకి అలాగే వివిధ దేవీ దేవతలకు ఎవరికైనా సరే యొక్క ధాన్యం దాన్ని ఎప్పుడు కూడా దానం చేయలేదు ఆవిడ. చూడండి, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణులు పిలుస్తాం అని వాళ్ళకి ఆహారం ఇస్తాం. ఎందుకంటే బ్రాహ్మణులు ఏమంటారు, స్వామి నా నోరు వాళ్ళు అంటారు, వాళ్ళ ద్వారా నేను తింటాను అంటాడు ఆయన కదండి. బ్రాహ్మణ సార్ మై మౌత్ అంటాడు ఆయన. సో ఎప్పుడైతే అందుకని బ్రాహ్మణుల నుంచి
ఏదైనా ఒక పదం వచ్చింది అనుకోండి, అది వృధాగా పోదు. వాళ్ళకి అంత శక్తి ఇస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణ అంటే పుట్టుకతో బ్రాహ్మణ గురించి మాట్లాడదండి శాస్త్రం ఎప్పుడు కూడా. వ్యవహార రీత్యా వాళ్ళు బ్రాహ్మణుని కింద వ్యవహరిస్తున్నారు. ఎవరైతే బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణ, భగవంతుడి గురించి పూర్తిగా అర్థం చేసుకుని ఆయన సేవలో ఉండేవాడే నిజమైన బ్రాహ్మణుడు. ఆయన నిజమైన బ్రాహ్మణుడు కదండి. సో అటువంటి బ్రాహ్మణుడికి ఎప్పుడైతే ప్రతి ఒక్క ఫంక్షన్ మన జరుగుతున్నప్పుడు వాళ్ళకి దాన ధర్మాలు చేసినప్పుడు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు స్వీకరిస్తున్నాడో అప్పుడు స్వామి తీసుకుంటాడంట. అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తాడు ఆయన. కాబట్టి కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అన్ని ఆస్టరీస్ చేసినప్పటికి కూడా ఈ బ్రాహ్మణ స్త్రీ ఈ శుద్ధ భక్తులకి బ్రాహ్మణులకి మాత్రం ఆహారాన్ని ఇచ్చేది కాదంట. ఆవిడకి అదొక్కటే డ్రాబ్యాక్, అది ఇచ్చేది కాదు. సో స్వామి అనుకున్నారంట, సరే అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, ఒక్కొక్కసారి గురువు టెస్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి భగవంతుడు టెస్ట్ చేస్తారు మన గురించి. ఆ టెస్ట్ లో మనం పాస్ అయితే సక్సెస్ వస్తుంది. ఒకసారి ఫెయిల్ అయ్యాం అనుకోండి, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారు, మళ్ళీ ఇంకో టెస్ట్ వస్తుంది కదండి. బాధపడాల్సిన అవసరం లేదు, బట్ మన ప్రయత్నం ఆగకూడదు కదండి. సో ఈవిడికి ఒక టెస్ట్ పెడదామని స్వామి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు, ఒక శివ భక్తుల్లాగా వస్తాడు. సో ఏం చేస్తాడంటే ఒక కమండలం పట్టుకుంటాడు, మెల్లో అంతా కూడా ఈ పురుల దండ, ఒక స్కల్స్ పురుల దండ వేసుకుని ఉంటారు కదా సాధువులు, కొంతమంది నాగ సాధువులు ఇలాగ అలా వస్తాడు అనమాట. వచ్చి ఈవిడ దగ్గరికి వచ్చి, ఈవిడ ఇంటి దగ్గరికి వచ్చి భిక్షం అడుగుతాడు. సో ఆవిడ ఒక్కసారి అలా చూస్తుందన్నమాట. చూసి ఎందుకు వచ్చావు, మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆవిడ అంటుంది, అయ్యో నీ దగ్గర దానం అడుగుదామని వచ్చాను తల్లి అంటే, అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, చాలా కోపంగా ఒక మట్టి ముద్దను తీసుకుని ఆ యొక్క సాధు యొక్క బౌల్ ఏదైతే ఆయన భిక్షాటన చేసిన పాత్రలోకి ఇసిరేస్తుంది అనమాట. స్వామి చూస్తారనమాట. సో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఈ యువతి అసలు నా పట్ల ఎంతో ప్రేమగా చేస్తోంది, కానీ ఇటువంటి ప్రవర్తన. సరే అయితే నేను అది తీసేసుకున్నాను, అది స్వీకరించాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను, నా వైకుంఠం వెళ్ళిపోయాను. మన శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా చెప్పబడుతుందండి. ఎవరైతే భగవంతుని అర్చిస్తూ ఆయన సంతృప్తి పరుస్తూ బట్ భగవంతుని యొక్క వివిధ అంశాలైన వేరే యొక్క జీవాత్మల పట్ల అసూయ గాని ద్వేషం గాని చేస్తూ ఉంటే వాళ్ళు చాలా కనిష్ట భక్తులు, ఉత్తమ భక్తులు కాదు. వాళ్ళు భక్తులే కానీ వెరీ కనిష్ట భక్తులు. అటువంటి వాళ్ళంటే స్వామి అంత ప్రీతి కాదు నాకు అంటాడు ఆయన కదండి. అందుకనే ఎవరైతే అన్ని జీవాత్మల పట్ల సమభావంతో ఉంటూ ఎవరి పట్ల ద్వేషం లేకుండా, ఎవరి పట్ల ఆసక్తి ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఇప్పుడు మన స్వామికి చాలా ప్రీతి కలిగిస్తాం. ఎందుకంటే అందరూ స్వామి యొక్క అంశాలమే, ఆయన ఒక పార్ట్ అండ్ పార్సల్సే కదండి. సో నువ్వంటే ఇష్టం స్వామి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఓకే. ఇప్పుడు ప్రభావతి మాతాజీ ఉన్నారు. ఇప్పుడు ప్రభావతి మాతాజీ మీరంటే ఇష్టం అండి, కానీ మీ అబ్బాయి అంటే ఇష్టం లేదు. మాతాజీ మీకు కోపం వస్తుందా లేదా అప్పుడు? వస్తుందా లేదా కదా? నేనంటే ఇష్టం అంటుందా, అబ్బాయి అంటే ఇష్టం లేదంటదేంటి? అదేంటి, నేనంటే ఇష్టం అయితే నాకు సంబంధించిన ప్రతిదీ ఇష్టం అవ్వాలి కదా, భగవంతుడికి సంబంధించిందే ప్రతిదీ. అటువంటిదప్పుడు మరి వీటిని ద్వేషిస్తామండి కదండి. ఏ జీవాత్మని ద్వేషిస్తే భగవంతుడు సంతోషపడతాడు? ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక గొప్ప రాజు ఉన్నాడు, రాజుగారు మీరంటే చాలా ఇష్టం, ప్రాణం ఇచ్చేమని ఇచ్చేస్తా, కానీ మీ అబ్బాయి అంటే ముఖం కూడా చూడను, వాడిని అసహించుకుంటా, తిడతా అంటే వద్దురా నువ్వు నాకంటాడు, అంతే కదండి. మనమైనా అంతే, స్వామి నువ్వు అంటే చాలా ఇష్టం కానీ నీకు సంబంధించిన వాళ్ళు నాకు ఇష్టం లేదంటే వెళ్ళిపో అంటాడు. అందుకనే ఏమని చెప్తారు, ఒక వ్యక్తితో సంబంధం అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతిదీ సంబంధమే. ఇప్పుడు ఒక అమ్మాయి వివాహం అయిన తర్వాత వస్తుంది, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, ఓన్లీ ఆ వ్యక్తితోనైనా సంబంధం, ఆ ఇంటితో కూడా ఉంటుందా? ఇంటితో కూడా ఉంటది మాతాజీ, ఇంటితో కూడా ఉంటుంది. ఏమంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మీరు ఒక్కరికి సేవ చేస్తాను, మిగతా సంబంధం లేదంటే వెళ్ళమ్మా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం తనకి సంబంధించిన ప్రతిదీ కూడా తన ఇష్టం అయిపోవాలి, అప్పుడే తనకి ఆనందం కలుగుతుంది కదండి. తనకి ఇష్టమైన చేస్తూ మిగతా వాళ్ళు ఎవరికి కూడా నేను ఆహారం పెట్టను ఇంట్లో అంటే అలా ఉంటుంది, చాలా తేడాగా ఉందంట. మనకి ఇష్టం అంటే ఏంటి, మనకి సంబంధించిన ప్రతిదాన్ని ఇష్టపడటం అని అర్థం. అందుకని స్వామికి సంబంధించిన ప్రతిదాన్ని ఇష్టపడటం, స్వామి కానిది ఏంటి ఏదీ లేదు. అందుకనే మనం దేన్ని ద్వేషించడానికి అర్హత లేదు మనకి, ఎందుకంటే మనది కాదు, మనది కాని దాన్ని మనం ఎలా ద్వేషిస్తామండి
కదండి. అంతా స్వామిదే కాబట్టి ఉపయోగిస్తే ఆయన సేవలో ఉపయోగించాలి. ఆయన ప్రీతి కోసం ఉపయోగించాలి. కానీ ఈవిడ ఏం చేస్తుంది, ఆ వ్యక్తి పట్ల ఆ విధంగా చేయటం కారణంగా స్వామికి అర్థం కాలేదు. ఇంత ఉత్తమురాలు ఇలా బిహేవ్ చేస్తుందంటే, సరే అయితే కానీ ఎప్పుడైతే ఆవిడ ముసలైపోయింది, దేహం విడిచిపెట్టింది, ఈవిడ ఎంతగా ఉపవాసాలు చేసి ఆవిడ ఈ ఫలితాన్ని పొందిందంటే, అది స్వశరీరంగా స్వామి తీసుకెళ్ళాడంట వైకుంఠం. సో వైకుంఠం తీసుకువెళ్ళాడు. కానీ ఒక గమ్మత్తు చేశాడు స్వామి. ఏదిస్తే అదే ఇస్తాడండి స్వామి. వెరీ పర్టికులర్. సరే అయితే నాకు మట్టి ముద్దే కదా నువ్వు విసిరావు. వైకుంఠంలో కూడా మనకు ఒక ఇల్లు ఇస్తాడండి స్వామి. కానీ మనకున్న ఇల్లాగా ఉండదు అక్కడ. అన్ని వజ్ర వైఢూర్యాలు చింతామణి ధామాన్ని ఇస్తాడు మనం ఉండడానికి కూడా. కానీ ఈవిడ మట్టి ముద్ద విసిరింది కదా, అందరి ఇల్లు దగదగ మెరిసిపోతున్నాయి. కానీ ఈవిడ ఇల్లేమో మట్టి ముద్దతో తయారయ్యింది ఉందంట. ఇంట్లో అన్ని వస్తువులు అలాగే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూసింది, ఏంటిది అన్ని మట్టితో ఉన్నాయి. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, ఏంటయ్యా స్వామి ఇలా చేసావు? ఎంత కష్టపడి నీకు అన్ని చేశాను, ఉపవాసాలు చేశాను, తపస్సు చేశాను నీ గురించి, కానీ నువ్వు నాకు ఇలా ఇచ్చావా? అప్పుడు ఆయన అంట సరే అయితే నువ్వేం చేస్తావు అంటే నీ ఇంటికి వెళ్ళు, డోర్ క్లోజ్ చేసుకో. ఇప్పుడు అందరూ వస్తారు, దేవతా స్త్రీలు అందరూ వస్తారు. కొత్తగా ఎవరు, మనం కూడా అంతే కదా, వెళ్తాం కదా మన అపార్ట్మెంట్ లో ఎవరైనా కొత్తగా దిగారు అనుకోండి, ఏం చేస్తారు, నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళి పలకరించుకుంటారు. ఓకే, ఎవరు వచ్చారు కొత్తగా, ఈవిడ ఎవరు, మనకి స్నేహితురాలు అవుతుందా లేదా అని అనుకుంటారు. అలాగే వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు డోర్ తీయకు. ఒక కండిషన్, ఎవరు ఎప్పుడైతే గనక ఈ సత్తిల ఏకాదశి యొక్క మహత్యం చెప్తేనే డోర్ తీస్తానని వాళ్ళకి చెప్పు అని చెప్తారు అన్నమాట. సరే అని ఆవిడ, చాలా మంది వస్తారు దేవతా స్త్రీలు, ఎవరో కొత్త ఆవిడ వచ్చింది, పుణ్యాత్మురాలు, ఆవిడ ముఖం చూడాలి. నేను అందుకే అంటాను మిమ్మల్ని కూడా కాస్త వైష్ణవులు ముఖం చూపించండి అబ్బా అని. ఎందుకంటే వైష్ణవుల దర్శనం చాలా అదృష్టం అండి, ఊరికే దొరకదు అందరికి కూడా కదండి. ఒక వైష్ణవుని దర్శించుకుందామని వాళ్ళందరూ వస్తారు. వస్తే సరే అయితే ఆవిడ డోర్ తీయదు. సో చాలా మందిని ఆవిడ అడుగుతుంది, మీరు వృత్తాంతం చెప్తే తీస్తాను. చాలా మంది వెళ్ళిపోతారంట వృత్తాంతం చెప్పకుండా. కానీ ఒక ఆవిడ వృత్తాంతం అంతా చెప్తుందంట. అప్పుడు ఆ వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత, ఎప్పుడైతే ఆ వృత్తాంతం అంతా వినట్టేనే ఏమవుతుందంటే, వెంటనే ఆ యొక్క మట్టి ముద్దతో తయారైన భవనం అంతా కూడా వజ్ర వైఢూర్యాలతో అంతా కూడా అవుతుంది. అక్కడ అందరికి ఎలాగైతే ఉంది వైకుంఠంలో, ఆ విధంగా ఆవిడ ఇల్లు కూడా అవుతుంది. అప్పుడు ఆవిడకి డోర్ తీస్తుంది. సో డోర్ తీసి వచ్చినప్పుడు చూస్తే దేవదాసులు ఆశ్చర్యపోతారు, ఒక మానవ స్త్రీ ఈ విధంగా వచ్చేసిందా, ఏకాదశి వ్రతం చేసి ఎంత ఉత్తమరాలు అనుకుని వాళ్ళందరూ మళ్ళీ పోగొట్టుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆవిడకి ఈ యొక్క ఏదైతే దేహం వచ్చిందో అది విడిచిపెట్టి ఆవిడ సచ్చిత ఆనందమయమైన శాశ్వతమైన దేహం ఆవిడకి ఇవ్వబడుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కదండి, వేరే జీవాత్మల పట్ల మనం ఎటువంటి ద్వేషం ఉండకూడదు. అలాగే వైష్ణవులకి మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పెషల్లీ ప్రసాదం వితరణ వాళ్ళకి చేస్తామో, అది వెరీ కూడా చాలా చాలా పరమ ప్రాముఖ్యమైనది అని మనం తెలుసుకోవాలి కదండి. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆవిడని బ్లెస్ చేసి వెళ్ళిపోతారు. ఆవిడకి సచ్చిదానందమైన రూపం అనేది వస్తుంది కదండి. ఈ విధంగా కృష్ణ భగవానుడు నారద మునికి చెప్తారు. సో ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశిని ఎటువంటి లోభం అంటే, ఓకే సరే అయితే ఈ ఏకాదశి చేస్తే వజ్ర వైడూర్య సమేతమైన ఇల్లు వస్తుందంట వైకుంఠంలో, అయితే ఇక్కడ కూడా ఎన్నో ఐశ్వర్యాలు వస్తున్నాయంట, వస్తాయి కాబట్టి నేను చేస్తానంట అలా అనుకోకూడదంట కదండి. సో అలా అనుకోకుండా ఏదో వస్తుంది, ఏదో ప్రాప్తిస్తుంది అని అటువంటి కోరికలతో కాకుండా భగవంతుడి పట్ల ప్రేమతో ఏకాదశిని ఆచరించాలి. ఈ రోజు నువ్వులు, బట్టలు, ఆహారం వాళ్ళ కెపాసిటీ వరకు ఇవ్వాలి. ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆరోగ్యం వస్తుందంట. అలాగే వాళ్ళకి ఏమవుతుంది, యొక్క చేతన అనేది ఇంప్రూవ్ అవుతుందంట. అంతేకాకుండా ఇంకొకటి ఏమంటున్నారు, ముక్తి, ఈ సంసార చక్రం నుంచి వాళ్ళకి విముక్తి అనేది వస్తుందంట. ఆ తర్వాత వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళబడతారంట. సో ఈ విధంగా నారద మనకి కృష్ణ భగవాన్ చెప్పారని చెప్పి పులస్త్యముని కన్క్లూడ్ చేస్తారు. ఓ దల్భ్యముని అని చెప్పి పులస్త్యముని చెప్పడం కంప్లీట్ చేస్తారన్నమాట. కంప్లీట్ చేసి ఏమని చెప్తారు, ఇది చాలా అద్భుతమైన సచ్చిల ఏకాదశి. సో ఎవరైతే చేస్తారో అన్ని రకాల పోవర్టీ, అన్ని రకాల పేదరికాల నుంచి, అది సాంఘికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఉన్నా సరే అన్ని లోపాల నుంచి పోయి అన్ని చెడు శకునముల నుంచి వాళ్ళకి విముక్తి అనేది కలుగుతుందంట కదండి. ఓకే, సో ఆ విధంగా దల్భ్యముని అడిగిన ప్రశ్నకి పులస్త్యముని చక్కగా సమాధానం చెప్తారు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఒక విషయం చెప్తారు. సో ఎవరైతే కనుక ఈ రోజు
ఈ యొక్క సీజమ్ సీడ్స్ ఎక్స్పెషల్ సత్తిల ఏకాదశి కదా, ఈ నువ్వుల్ని దానం చేసిన, డొనేట్ చేసిన, సాక్రిఫైస్ లో వేసిన, తిన్నా సరే వాళ్ళ పాపములన్నీ పోతాయంటే ఎటువంటి సందేహము లేదు అని చెప్తున్నారు. సో ఈ రోజు ఏదైతే చెప్పారో ఆ దాన ధర్మములన్నీ కూడా మంచి చైతన్యంతో ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళబడతారని చెప్పారు. ఈ విధంగా మాఘ కృష్ణ ఏకాదశి, సత్తిల ఏకాదశి భవిష్య ఉత్తర పురాణం నుంచి మనకి ఇవ్వబడింది. ఈ యొక్క డిస్కషన్ అంతా కూడా మనకు వ్యాసదేవులు భవిష్య ఉత్తర పురాణంలో రాయటం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇది సత్తిల ఏకాదశి. సో ఈ విధంగా మనం చెప్పుకున్నాం. ఒక నిమిషం ఈ విధంగా మనం చెప్పుకున్నాం. సత్తిల ఏకాదశి మహత్యం చెప్పుకున్నాం, ఏకాదశి గురించి చెప్పుకున్నాం. అలాగే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు చెప్పుకున్నాం. శ్రీల ప్రభుపాద గారు మనకి ఇచ్చిన ప్రాసెస్ చెప్పుకున్నాం. సరే అయితే ఒక నిమిషం సైంటిఫిక్ గా కూడా ఒకసారి చెప్తానని చెప్పాను కదా, సైంటిఫిక్ గా కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. సో ఎవరైతే ఈ సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన ఆయనకి ఉపవాసం చేస్తే మంచిది ఆరోగ్యం చెప్పడానికి ఎక్కడ నోబెల్ బహుమతి కూడా ఇవ్వబడింది అనమాట కదండి. సో యాక్చువల్ గా మనకి మన యొక్క ఆలోచనకి దానికి కూడా దేనికి మన యొక్క మూన్ గాడ్ ఏదైతే చంద్రమా యొక్క పొజిషన్ కి మనకి చాలా కనెక్షన్ ఉంటుంది కదండి. మన మైండ్ మీద ఆ రిఫ్లెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్తారు కదా, సో ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏమవుతుంది, సముద్రంలో యొక్క అలలు ఎలాగైతే వస్తాయి, ఎలా వస్తాయి, ఆ చంద్రమా కాంతి ప్రకారం అవి దాని యొక్క హెచ్చు తగ్గులు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మన యొక్క శరీరంలో కూడా ఎంతో క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది, 70% వాటర్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుంది కదండి. సో ఎక్స్పెషల్లీ దశమి ఏకాదశి సమయంలో ఏమవుతుందంట, ఈ యొక్క అలలు, ఈ యొక్క మూడ్ స్వింగ్, ఈ అలలు ఇవన్నీ కారణంగా ఏమవుతుందంటే మూడ్ స్వింగ్స్ అవుతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకనే ఇప్పుడు ఉపవాసం చేయాలి అని చెప్తున్నారు. సో ఇంకా ఏమని చెప్తున్నారు, సో యాక్చువల్గా గ్రైన్స్ లో ఏమవుతుంది, గ్రైన్స్ లో కూడా వాటర్ కంటెంట్ ఉన్నా దాన్ని పట్టుకుని ఉంటుంది, అందుకని అది టైం పడుతుంది. అదే ఫ్రూట్స్ తీసుకుంటే అందులో కూడా వాటర్ ఉంటుంది, బట్ ఎప్పుడైతే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది, కాబట్టి అది పర్వాలేదు. సో ఒకసారి వీళ్ళు శాస్త్రవేత్తలు ఏది నమ్మరు కదా, ఉపవాసం చేస్తే మంచిది ఆరోగ్యానికి కూడా అని చెప్పినప్పుడు నమ్మకపోతే వాళ్ళు ఒక పరిశోధన చేశారనమాట. సో పరిశోధన చేసినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు మన యొక్క డిఎన్ఏ ఉంటుంది కదా, డిఎన్ఏలో చాలా స్ట్రాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న దారాలాగా స్ట్రాండ్స్ ఉంటాయి. సో దాని మీద వాళ్ళు అనలైజేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకటి కనుక్కున్నారంట, ఒకటి జంక్ డిఎన్ఏ అని ఉన్నది. సో మిగతాదన్ని డిఎన్ఏ స్ట్రాండ్స్ అన్ని కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తున్నాయి, కానీ ఇదేదో జంక్ లాగా ఉంది, ఇదేమీ క్యారీ చేయట్లేదు. ఇటువంటి ఉపయోగం కానీ ఈ డిఎన్ఏ స్ట్రాండ్ ఎందుకు పెట్టాడు మీ భగవంతుడు అన్నప్పుడు మన యొక్క ఆచార్యులు అందరూ చెప్పారంటే, భగవంతుడు ఏదైనా పెట్టాడంటేనంటే అందులో వేస్ట్ అనేది ఉండదు, దానికి ఏదో ఉపయోగం ఉంటుంది, మీరు కనుక్కోలేకపోతున్నారు అని గట్టిగా వాదిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు పరిశోధన చేస్తే అర్థమైందంట, ఏదైతే వీళ్ళు వేస్ట్ జంక్ డిఎన్ఏ అనుకున్నారో ఆ జంక్ డిఎన్ఏ ఏం చేస్తుందంటే మిగతా ఏదైతే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసే డిఎన్ఏస్ అన్నిటిని కూడా ఒక బాక్స్ లాగా కవర్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తుందంట. సో ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి సెల్స్ ఇవన్నీ డివిజన్ అవుతూ ఉన్నప్పుడు ఈ జంక్ డిఎన్ఏ కూడా అది ఫర్దర్ గా డివిజన్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కువ ఎప్పుడైతే ఆహారం తీసుకుంటూ ఉంటున్నామో అది ఫర్దర్ గా డివిజన్ అవుతూ ఉంటుంది, అంటే అది కూడా కొంచెం క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది కదండి. సో అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అయ్యో ఈ జంక్ డిఎన్ఏ చాలా యూస్ఫుల్ డిఎన్ఏ, ఇలా ఫర్దర్ గా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండాలి అంటే తక్కువ ఆహారం తీసుకోవాలి. అలా అని చెప్పి కొంతమందికి కొన్ని రోజులు తక్కువ ఆహారం తీస్తే కొన్ని రోజులు ఉపవాసం చేయగలిగారు, కానీ ఆ విధంగా తినలేకుండా ఉండలేకపోతున్నారు. సరే అని వాళ్ళు ఫైనల్ గా ఒక 15 days ఒకసారి ఉపవాసం చేసి అది కూడా 36 hours చేస్తే ఏం జరుగుతుంది అనాలిసిస్ చేస్తే ఈ జంక్ డిఎన్ఏ ఫర్దర్ గా డిస్ట్రాయ్ అవ్వకుండా కొంచెం కొంచెంగా అది ఎక్స్టెండ్ అంటే దాని లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, ఇది ఎంతవరకు లైఫ్, అది ఎంతవరకు ఫుల్ గా క్షీణించిపోతే మనకి మృత్యు వచ్చేస్తుంది. కాబట్టి ఇది లైఫ్ స్పాన్ కూడా పెంచుతుంది ఈ విధంగా ఉపవాసం చేయడం కారణంగా. సో 36 hours చేయాలి ఎవ్రీ 15 days కానీ వాళ్ళు ఒక ఫైనలైజ్ చేశారు, దానికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వబడింది. మన ఆచార్యులు ఎప్పుడో చెప్పారు ఏకాదశి చేయండి అయ్యా అని చెప్పి. సో ఎలా 36 hours అవుతుంది, మన ఆచార్యులు చెప్పింది ఏంటి, దశమి రోజు ఈవినింగ్ నుంచి, అంటే ఈవినింగ్ సూర్యాస్తమయం అయిపోయిన తప్ప నుంచి తినరు, మళ్ళీ ద్వాదశి గడియల తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు, అది కదండి. ఇప్పుడైతే మనం దశమి రోజు రాత్రి 12 వరకు తింటున్నాం, కానీ ఇదివరకు రోజుల్లో ఏంటి, వేదిక్ క్లాక్ ప్రకారం ఏంటండి, సూర్యాస్తమయం అయిపోతే వాళ్ళు తింటూ మానేస్తారు. ఇదివరకు రోజులు మా తాతగారింటికి వెళ్ళినప్పుడు కూడా మేము చూసేవాళ్ళం, ఈవినింగ్ 5కి 6కి మా అమ్మమ్మ అన్ని పెట్టేసేది, 7 కల్లా మంచాలు వేసేసేవారు, పడుకోవటం, ఇంకేం చేయడానికి కూడా ఇప్పుడు ఉండేదేం కాదు, అప్పుడు తినేవారు కాదు కదండి. ఈవెన్ నేను అప్పుడు గోమూత్ర మెడిసిన్ తీసుకున్నప్పుడు మా డాక్టర్ సజెస్ట్ చేశారు 5 తర్వాత మీ లాస్ట్ మీల్ 5 తర్వాత ఉండకూడదు ఇంకా,
పై తర్వాత ఏదైనా తినే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తినాలి అని చెప్పారు. అది హెల్తీ లైఫ్ స్టైల్ కదండి. సో అలాగే 36 అవర్స్ ఆ విధంగా అవుతుంది. ఈ విధంగా పోల్చుకుంటే సైంటిఫిక్ గా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. సైంటిఫిక్ కూడా చెప్తున్నారు ఎలా చేస్తే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ శరీరం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకేమని చెప్పారు, వాళ్ళు బ్రైట్ గా అవుతుంది కదండి, వాళ్ళు హ్యాపీగా ఉండగలరు, ఆనందంగా ఉండగలరు. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. మనకి శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి. కానీ ఎవరైతే ఈ నాన్ వెజ్ ఇవన్నీ ఎక్కువ తింటారో వాళ్ళకి వెంటనే ఈ యొక్క జంక్ టీ అన్ని తొందరగా అది డివిజన్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా చూడండి, కొన్ని కొన్ని రిలీజన్స్ లో వాళ్ళు కూడా చేస్తారు. 30 రోజులు ఉపవాసాలు చేస్తారు, కఠిన ఉపవాసాలు చేస్తారు వాళ్ళు. సో ఆ విధంగా మళ్ళీ వాళ్ళు సర్వైవ్ అవుతారు అనమాట. సో మన యొక్క శాస్త్రంలో చక్కగా చెప్పబడింది, ప్రతి ఒక్క ఏకాదశికి మీరు చక్కనిసరిగా పాటిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. కానీ మనం భక్తిలో ఉన్నాం, ఆరోగ్యం గురించి చేయట్లేదు. కానీ ఆరోగ్యం అనేది సైడ్ ఎఫెక్ట్. మనం ఆరోగ్యం గురించి చేయట్లేదు, భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాం. ఈ ఆరోగ్యం అంటారా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కదండి. ఎప్పుడైతే మనం చెట్టు వేరుకి నీళ్లు పోసాం అనుకోండి, చెట్టు కొమ్మ ఆకులన్నీ కూడా ఆటోమేటిక్ గా వృద్ధి చెందుతాయి. మనం భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నప్పుడు ఒకటి మనం బంధనాల్లో పెట్టబడం, మనం ఏది ఆశించట్లేదు, ఆయన పట్ల మనకి ప్రేమ కలిగే విధంగా మనం వ్యవహరిస్తున్నాం కదండి. ఈ విధంగా ఏకాదశి చేస్తే ఏం జరుగుతుంది ఏమంటున్నారు, 4 పురుషార్థములు ఏమంటారు, వాటితో పాటు కదండి ధర్మార్థ కామ మోక్షములతో పాటు పంచమ పురుషార్థమైన భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ కూడా లభిస్తుంది ఏకాదశి చేస్తే. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనం ఏకాదశి చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా మనం ఎంతో కొంత భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఏకాదశి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు, ఎవ్రీ ఏకాదశికి ప్రతి 15 రోజులకి మీరు చార్ట్ వేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ముందుకెళ్ళాలనుకుంటున్నారో లాస్ట్ ఏకాదశి నుంచి ఈ ఏకాదశికి ఏమైనా కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా నా భక్తి జీవితంలో, ఇది మనం చెక్ చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు నేను అడుగుతాను, మీలో ఎంత మందికి అనిపించింది లాస్ట్ 15 డేస్ నుంచి ఇప్పటికి కొంచెమైనా మేము భక్తిలో ముందుకు వెళ్ళామండి అని ఎవరన్నా అనిపించిందా? విన్నై అర్థం చేసుకోగలుగుతున్నాం మాతాజీ, శాస్త్రం అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థం చేసుకోగలుగుతున్నాం. వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ. మా మదర్కి ప్రభుజీలు ఒక 8 మంది ప్రభుజీలు వచ్చారు మాతాజీ, ఇదిగో చూస్తారా? చూపించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ మా సత్సంగాన్ని మీరు ఆశీర్వదించండి. సో మా సత్సంగాన్ని మీరు ఆశీర్వదించండి. ఇందులో చాలా మంది కొత్తగా ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నారు, కొత్తగా ఏకాదశి గురించి తెలుసుకుని పాటించే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆల్రెడీ చాలా డెడికేటెడ్ గా ఉన్నారు. సో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. సో అందరినీ బ్లెస్ చేయండి, నన్ను కూడా బ్లెస్ చేయండి, చైతన్యంలో ఇంకా నేను ముందుకు వెళ్ళాలని. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ప్రమీల మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ ఇది మాకు వినిపించట్లా, మ్యూట్ లో ఉన్నారు. ప్రమీల మాతాజీ ఒకసారి అందరినీ చూపించండి మాతాజీ. చూపిస్తా అందరు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు తీస్తారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామం. ఇది ఎక్కడ మాతాజీ? బెంగళూరా మాతాజీ? మధిర మధిర. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. నితాయ్ గౌరంగ की जय, बलराम कृष्ण की जय, लक्ष्मी नरसिम्हा भगवान की जय, गुरु परंपरा की जय, श्रील प्रभुपाद की जय, जय की जय. జై జై. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చక్కగా సేవ చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. సో మేము కూడా చక్కగా
ఇక్కడ ఇంకో ప్రభుజీ. ప్రభుజీ ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాదాలు. హరే కృష్ణ. రైట్. సో మనకి చక్కగా మంచి వైష్ణవుల యొక్క దర్శనం కూడా జరిగింది. మన ఏకాదశి సక్సెస్ అయిపోయినట్టే. నో డౌట్ ఇందులో. ఓకే జై. థ్యాంక్ యూ డివోటీస్. ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? ఇందాక చాలా మంది ఏదో అడుగుతున్నారు. ఏమైనా సందేహాలు ఉన్నాయా? మాతాజీ ఆ? ధాన్యాలు అంటే మాతాజీ అడగండి ధనలక్ష్మి మాతాజీ. మాతాజీ నేను ఎప్పుడు ఏకాదశి వ్రతం చేయాలన్నా ఎప్పుడు ఏదో ఒకటి నాకు ఈ ఇబ్బంది ఎదురవుతుంది మాతాజీ. మా అమ్మగారు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు చేస్తారు మాతాజీ. నేను ఎప్పుడు చేయాలని ఎందుకు భగవంతుడు నాకు పరీక్ష, నాకు ఏంటి అని నాకు ఎప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఏంటో ఒక తెలియదు మాతాజీ. ఎప్పుడు చెయ్యాలనుకుంటాను, ఆ రోజు ఎందుకు మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడతాను. ఓకే. అది ఎందుకు జరుగుతుంది మాతాజీ? నాకు పరీక్ష అంటారా? నాకు నిలకడ లేదని ఒక్కసారి మీరు చేసేసేయండి ఏకాదశి. ఈ అన్ని పరీక్షలు ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక్కసారి మీరు చేసేయండి. ఓకే మాతాజీ. ఒకసారి చేసేయండి. ఎందుకంటే ఒక్కోసారి టెస్ట్ అవుతుంది కదా. టెస్ట్ అయినప్పుడు మనం ఏంటి పాస్ అవ్వాలని చెప్పాను కదా. మనం పాస్ అయ్యేంత వరకు ఆ టెస్ట్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఎల్కేజీ పాస్ అవ్వకపోతే యూకేజీకి ప్రమోషన్ అవ్వదు. ఎన్నిసార్లు వెళ్ళినా టీచర్ ఏమంటారు, ఎల్కేజీ టెస్ట్ పేపర్ ఇస్తారు. అది పాస్ అయితే మళ్ళీ ఇప్పుడు యూకేజీ చదివిన తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ వస్తుంది. ఇంకో టెస్ట్ రాదనుకోవద్దు, వస్తుంది, బట్ ఇన్ డిఫరెంట్ వే. బట్ ఎల్కేజీ పాస్ అయ్యేంత వరకు ఎల్కేజీకి సంబంధించిన టెస్టులు వస్తూనే ఉంటాయి. ఓకే మాతాజీ. అన్లెస్ మనకి శరీరం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, శరీరం లేగలేకపోతుంది అంటే గాని లేకపోతే చేయవచ్చు. మానసికంగా ప్రాబ్లం అయితే పర్వాలేదు, శరీరం బానే ఉంది కదా, చేసేవచ్చు. ఆ మానసికంగా ప్రాబ్లం వల్లే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే దానికి మందు ఒకటేనండి. దానికి మందు ఒకటే, మీరు ఏకాదశి చేసేయండి అంతే. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే దానికి మందు పడాల్సింది. ఇప్పుడు కామెర్ల పేషెంట్ కి చెరుకు రసమే మందు. వాడికి చెరుకు రసం ఇస్తే ఏమంటాడు, చేదుగా ఉందని ఊసేస్తాడు. డాక్టర్ తిట్టి నువ్వు అదే తాగంటాడు. అది తాగిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే తీయగా ఉందబ్బా ఇంకో గ్లాస్ ఇవ్వండి అంటే వీడికి రోగం కుదిరింది, ఇంక మానేసి వీడు అంటాడు కదండి. కానీ అప్పుడు వాడు మాంతాడా, మాండు ఇంకో 2-3 గ్లాసులు తాగుతూ అంటాడు. ఎందుకంటే ఆరోగ్యం సెట్ అయిపోయింది. కాబట్టి స్టార్టింగ్ కొంచెం మనం స్ట్రిక్ట్ గా ఉండాలి. మన మనసుకి మన బాడీకి మనం స్ట్రిక్ట్ గా ఉండాలి, తప్పలేదు. అన్లెస్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోతానండి, ఇప్పుడు నేను చేస్తే నన్ను ఐసీయూలో పెట్టాలంటే ఓకే, ఆలోచించాలి అప్పుడు. కానీ మనం స్టార్ట్ చేసి ప్రయత్నం చేయటంలో తప్పలేదు కదా. లేడీస్ కి డేట్ వస్తే చెయ్యొచ్చా అని అడుగుతున్నాను. అప్పుడు ఎలా చెయ్యాలో తెలియలేదు. చేయవచ్చు అంటే మన పూజ పూజ చేయము. ఉపవాసానికి పూజకి చాలా తేడా ఉందండి. భగవంతుని ముట్టుకోము, మన ఉపవాసం చేయవచ్చు. అంటే ఉపవాసం అంటే ఇప్పుడు ఏకాదశి రోజు తినవలసినవన్నీ తినవచ్చు కదా. ఫ్రూట్స్ తినవచ్చు, సాబుదానా కిచిడి తినవచ్చు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తినవచ్చు, బెల్లం యూజ్ చేయొచ్చా? బెల్లం తినవచ్చు. ఒక హనీ తీసుకోకూడదు, బెల్లం తీసుకోవచ్చు. వేయించిన శనగ, పల్లీలు తినవచ్చు. వేరుశనగ సీడ్సే కదా, పీనట్స్, నట్టే కదా, అది నట్టు తీసుకోవచ్చు. అంటే వేయించిన తీసుకోవచ్చు కదా. వేరుశనగ నూనె లేకపోతే నెయ్యి, ఈ రెండే అలౌడ్, మిగతా ఏ నూనె అలౌడ్ కాదు. మాతాజీ ఇవాళ నువ్వులు ప్రసాదం పెట్టాం కదా, అది ఇవాళ కాకుండా రేపు తినొచ్చా మాతాజీ? తినచ్చు. ఇవాళ యాక్చువల్ గా ప్రియ ఏకాదశికి నువ్వులు తినకూడదు. ఓన్లీ సత్తిల ఏకాదశికి మాత్రమే నువ్వులు తినవచ్చు. ఇందాక కూడా చెప్పారు కదా తినవచ్చు అని, ఏకాదశి మహత్యంలో కూడా చదివాం. మిగతా ఏకాదశికి మీరు నువ్వులు తింటే ఫాస్టింగ్ బ్రేక్ అయిపోద్ది. ఏకాదశికి ఏంటంటే ఎక్స్ట్రా నువ్వులు తినవచ్చు. అదృష్టం అది. సాబుదానా అంటే సగ్గుబియ్యం కిచిడి అండి. అదే ఎలా అంటే నాకు అసలు ఐడియా లేదు. ఏమి చేయక్కర్లేదు. ఒక గంట ముందు నానపెట్టండి. తర్వాత వెజిటేబుల్స్ అన్ని మీరు వేరేగా ఉడకపెట్టేసుకోవచ్చు కదండి. వేరేగా ఉడకపెట్టేసుకోవచ్చు. బాగా హాట్ గా వాటర్ అంతా వేడిగా అయిపోయిన తర్వాత మరుగుతున్నప్పుడు సాబుదానా వేస్తే ముద్ద అవ్వకుండా ఉంటుంది అంతే. ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా మీకు చాలా పొడి పొడిగా వస్తుంది. నెయ్యి వేయచ్చు. బాగా మరుగుతున్న నీళ్ళలో మన సాబుదానా ఆల్రెడీ నాని ఉంటాయి కదా, వేయచ్చు. ఆల్రెడీ కుక్ అయిపోయిన వెజిటేబుల్స్ అందులో వేసేయచ్చు. కావాలంటే టమాటా ప్యూరీ లాగా చేసుకుని అది వేసుకోవచ్చు. అదనమాట. ఇందులో ఏంటంటే నార్మల్ ఉప్పు వాడము, సైంధవ లవణం వాడాలి. ఈ రోజున సైంధవ లవణం వాడవచ్చు, మిరియాల పొడి వాడవచ్చు, పచ్చిమిర్చి వాడవచ్చు, అల్లం వాడవచ్చు. ఇప్పుడు కినోవా తినొచ్చు అంటున్నారు, తినొచ్చా మాతాజీ కినోవా? కొంతమంది తినవచ్చు అంటున్నారు, బట్ యాక్చువల్ గా మేమైతే తినము. బట్ సామా రైస్, అందులో కూడా క్వినోలో కూడా చాలా రకాలు ఉన్నాయి చిరుధాన్యాల్లో. సామా రైస్, సాములు అంటారు, ఆ సాములు మాత్రం తీసుకోవచ్చు అంటున్నారు.
బట్ వెరీ కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే అందులో వేరే ఏమైనా మిక్స్ అయిపోతే మీ ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది, కాబట్టి వెరీ కేర్ఫుల్ గా. అంటే మీ కృష్ణ అని చెప్పని వస్తుంటుంది, అందులో చెప్తున్నారు, అందుకని అడుగుతున్నా. అవును అవును చెప్తారండి, అది తీసుకోవచ్చు, బట్ కేర్ఫుల్ గా తీసుకోండి. మాతాజీ చాతుర్మాస్యం దీక్షప్పుడు ఇప్పుడు నువ్వుల్లో ఓకే, గీతా మాతాజీ ఏదో అడుగుతున్నారు, హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నువ్వులు కంపల్సరీయా మాతాజీ, తీసుకోవాలా లేకపోతే వదిలేయచ్చు కదా? తీసుకోపోయినా ఏం పర్వాలేదండి, తీసుకోవచ్చు, అడ్వాంటేజ్ అంతే. అదే అదే తీసుకోవాలంటే తీసుకోవచ్చు, అది తినాలనే అవును. కంపల్సరీ అనేది కదా. కంపల్సరీ ఏది లేదు, ఎంత ఏమీ తినకుండా ఉంటే అంత మంచిది. ఒక్క నిమిషం అందరిని మ్యూట్ చేస్తున్నాను, మాతాజీ ప్రశ్న అయ్యాక వేరే వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. ఓకే, గీతా మాతాజీ, తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, తీసుకోపోయినా ఏం ప్రాబ్లం లేదు. హరే కృష్ణ మాతాజీ, దండత్ మేము గుళ్ళో చదువుతున్నాం అండి, గీతం వెళ్తున్నాం నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ, గుడిలో 18 అధ్యాయాలు పారణ చేస్తామండి ఏకాదశిని, వస్తాం మాతాజీ. హరే దండవత్ కృష్ణ, ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా సందేహాలు? ఒక నిమిషం అందరిని మ్యూట్ చేస్తున్నా, ఎవరైనా సందేహం ఉందండి? వాళ్ళ సందేహం ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఎవరికైనా మాతాజీ, బ్లాక్ నువ్వులు తెల్ల నువ్వులు రెండు తీసుకోవచ్చా? రెండు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హరే కృష్ణ మాతాజీ. స్వీట్ కార్న్ తీసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తీసుకోకూడదు, స్వీట్ కార్న్ ఎలా తీసుకుంటారు? ఈరోజు స్వీట్ కార్న్ తీసుకోకూడదు, అది గ్రైన్స్ లోకి వచ్చేస్తుంది కదా. హరే మాతాజీ, ఒకసారి స్వామిని చూడండి. ఓకే, ప్రమీల మాతాజీ మనకి స్వామిని చూపిస్తున్నారు, దర్శించుకోండి. గోవిందా గోవిందా. ఈరోజు చాలా అదృష్టం మనకి, వైష్ణవుల దర్శనం, తర్వాత స్వామి యొక్క దర్శనం. గోవిందా ఎక్కడ మాతాజీ ప్లేస్? మదిర టెంపుల్ మాతాజీ. మాతాజీ టెంపుల్ లో ఉన్నారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస గోవింద గోవింద. రైట్, జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఒక విషయం మాతాజీ, రేపు శేషాద్రిపురం వెళితే మన వైష్ణవ ప్రభులకి ఇవ్వచ్చా మాతాజీ మీరు చెప్పిన ఇవన్నీ? ఇవ్వచ్చు, కానీ వాళ్ళు తీసుకోవాలి కదా, వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తీసుకోని అంటే మీరేం ఫీల్ అవ్వద్దు. సరే అమ్మవారికి అండాలు కలిగి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. మాతాజీ, గుడి చైర్మన్ మాతాజీ నేను. ఆహా, వెరీ నైస్, మా అదృష్టం అయితే. సో నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు మాతాజీని కన్సల్ట్ చేయండి, చక్కగా దర్శనం అవుతుంది మీకు. కోవెలకి వెళ్ళకుండా ఇక్కడ చూపించారు మాతాజీ. అయితే ఎప్పటి నుంచో రమ్మని చెప్తున్నా, మాతాజీ రావాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. మదిర మా నాయనమ్మ వాళ్ళది. మేము కోవెలకి వెళ్ళకుండా ఇక్కడే చూసాం మాతాజీ, చాలా చాలా ప్రణామాలు. మాకు చాలా చాలా బాగుంది. స్వామి అమ్మవార్ల దర్శనం వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఈ రోజు మన కృష్ణ కథ సక్సెస్ అయిపోయింది, స్వామి యొక్క దర్శనం కూడా జరిగిపోయింది కదండి. రైట్, ఇప్పుడు సక్సెస్ మాతాజీ మన క్లాస్. డెఫినెట్ గా మాతాజీ, డెఫినెట్. రైట్, జై, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు ఇవి తినొద్దన్నారు కదా, జామకాయ అవన్నీ, అవి చాతుర్మాసం ఒకటేనా? మామూలు ఏకాదశిలో తినొచ్చా? ఒక నిమిషం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. చిన్న సందేహం అండి, ఒక్క నిమిషం మాతాజీ. గుడి చైర్మన్ గుడి విగ్రహాలన్నీ చూపించింది. గోవింద గోవింద. ఓకే, చెప్పండి మాతాజీ, నెక్స్ట్ చెప్పండి. ఎవరికి సందేహం వాళ్ళు అడగండి, అందరిని చేస్తాను. ఓకే, ఎవరికి సందేహం వాళ్ళు అడగండి మాతాజీ. మాతాజీ, ఇప్పుడు నువ్వులతో మనం తాటి బెల్లం కలిపి తినొచ్చా? దేంతో? తాటి బెల్లమా? బెల్లం తినొచ్చు, బెల్లం తినొచ్చు. తాటి బెల్లం పనికొస్తుందా లేదా అని డౌట్ వచ్చింది. మామూలు బెల్లం అయితే పనికొస్తుంది, తాటి బెల్లం పనికొస్తుందా లేదా? ఏ బెల్లం అయినా పనికొస్తుంది, ఏం లేదు, పర్లేదు. మాతాజీ, చాతుర్మాసంలో సీడ్స్ ఉన్న ఫ్రూట్స్ తినొద్దు అని చెప్పారు కదా, అది చాతుర్మాస్యం వేరు, దేనికి ఇది వేరండి. ఏకాదశి ఇవి మామూలుగా జామకాయ అవి తినొచ్చు కదా? ఇవి చాతుర్మాస్యానికి ఎక్స్ట్రా రూల్స్ ఉంటాయి, మనకి ఏకాదశికి ఏమి రూల్స్ లేవు, ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఎనీ ఫ్రూట్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదు మాతాజీ? వాడకూడదు. మాతాజీ, దానిమ్మ తీసుకోవచ్చా మాతాజీ? పామగ్రనేట్
ఎనీ ఫ్రూట్ పొమగ్రనేట్ అన్నారు. తీసుకోవచ్చు, ఎనీ ఫ్రూట్. ఇప్పుడు ఏముండదు, చాతుర్మాసంలో అయితే గింజలు ఎక్కువ ఉన్నాయి తీసుకో అలాంటివి ఉంటాయి, కానీ ఇప్పుడు ఏమీ లేదండి. ఎనీ ఫ్రూట్ వీ క్యాన్ ఈట్ అనమాట, మనకి ఆరోగ్యం సెట్ అయిపోతుంది. మాతాజీ పెరుగు తినచ్చా ఏకాదశి నాడు? తినకూడదు. చక్కగా తినొచ్చు. అవునా? అంటే అంటే ఈ మధ్యన ఓకే. పాలు పెరుగు తీసుకోకూడదని అంటారు. పంచామృతాల్లో వస్తుంది కదా, అది అట్లా మనకి తినొచ్చు. అప్పుడు మనకి చాతుర్మాస్యం అప్పుడు ఒక్కొక్క నెల ఓకే పాలు, ఒక నెల పెరుగు అప్పుడు వానేస్తాం, గానీ ఏకాదశికి ఏమీ లేదండి. ఓకే ఒట్టి పెరుగు తినొచ్చా? అదే కొందరు ఓకే పెరుగు మాతాజీ, తింటే థ్యాంక్ యూ. భోజనం చేసినట్టు సమానం అంటారు, అందుకని అడుగుతున్నా. అవి ఇవన్నీ అపోహలు. ఆడవాళ్ళు చేయకూడదు ఏకాదశి, అది చేయకూడదు, ఇది ఇవన్నీ కూడా అపోహలు అనమాట, క్రియేట్ మాతాజీ చేసిన ఇంకో అనమాట. చిన్న సందేహం మాతాజీ. ఇప్పుడు మనం ఓకే. మాల పట్టుకొని చేస్తాం కదా ఆ, పీరియడ్స్ వచ్చినప్పుడు, ఆ, విడిగా జపం అయితే చేసుకోవచ్చు, మాల పట్టుకొనైనా చేయొచ్చా? చేయొచ్చు. అంటే తర్వాత శుద్ధీకరణ చేసుకోవాలి. అపవిత్రో పవిత్రో స్మరత్ పుండరీకాక్షం బాహ్యంతర విశుచి అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది. అవి ఉమ్, మొత్తం ఎలాగైతే మిగతా బట్టలు అవన్నీ కూడా వాష్ చేస్తామో, అలాగే మన ఉమ్, జపమాలని బ్యాగ్ ని కూడా వాష్ చేసుకున్న తర్వాత ఈ మంత్రంతో శుద్ధీకరణ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఆరబెట్టుకుని వాడుకోవచ్చు. ఈ మంత్రం ఒకసారి పెట్టండి మాతాజీ, ఎప్పటికైనా మాకు యూజ్ అవుతుంది నేను గ్రూప్ లో తర్వాత. పెట్టేస్తాను. ఇప్పుడు మన ఓకే. గీతాంజలి 12 గ్రూప్ లో పెట్టేస్తాను, అంటే నేను అపవిత్ర పవిత్ర. మెన్సెస్ టైమ్ లో అసలు చెయ్యట్లేదు మాతాజీ, 4th డే నుంచి ఆ 3 days లేదు కలిపి లేదు, చేస్తున్నాను. ఏకాదశి అది నామానికి బ్రేక్ అనేది లేదు. అంటే అది ముట్టుకోవాలి కదా జపమాల అన్నట్టు, నేను ముట్టుకోవచ్చు, తప్పలేదు. చెయ్యట్లేదు మాతాజీ. తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ వాడుకుంటాం. వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ, థ్యాంక్ వాటర్ యూ. తో వాష్ చేసుకుని శుద్ధి చేసుకుని వాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. మాతాజీ పీరియడ్స్ అప్పుడు గోపి గీత అవి చదువుకోవచ్చా మాతాజీ? ఏమైనా అంటే చదువుకోవచ్చండి. మనం హరే ఫోన్ లో కృష్ణ ఫీడ్ చేసుకొని దాన్ని చదువుకుంటున్నాను మాతాజీ, పర్లేదు. భగవంతుణ్ణి ముట్టుకోవటం తప్ప అన్ని చేయవచ్చు, రైట్? అంటే భగవంతుని భగవద్గీత ముట్టుకోకూడదు, బుక్స్, మనం వండింది భగవంతుడికి ఆఫర్ చేయకూడదు, మిగతావి చేయవచ్చు. భగవద్గీత భాగవతం బుక్స్ కూడా మనం ముట్టుకొని మామూలుగా చదువుకోవచ్చు, అంతే కదా మాతాజీ? మెన్సెస్ కావాలంటే టైమ్ లో. మీకు అనిపిస్తే గనక పీడిఎఫ్ చేసుకోండి. పీడిఎఫ్ ముందే ఎవరైనా పీడిఎఫ్ పంపించమనంటే ఆ పీడిఎఫ్ లో చదువుకోండి. ఓకే 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 మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఈరోజు ఎక్స్ట్రా భాగవతం క్లాస్ లేదా మాతాజీ? దీని తర్వాత లేదు మాతాజీ. లేదు. ఈవినింగ్ ఉంది, 8 ఇప్పుడు ఉంది భాగవతం. ధాన్యాలు ముట్టుకోకూడదు అంటున్నారు కదండి, ధాన్యం అంటే సిరిధాన్యాలు కూడా లెక్కలోకి వస్తాయండి? అదే ఒక సాములు తప్ప మిగతావేమీ టచ్ చేయం. మిగతా అసలు సామ రైస్ కూడా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, బట్ కొంతమంది సామ రైస్ తింటారు. కొర్రలు, గోధుమలు ఇలాంటివి అవేమి కొర్రలు అవేమి తీసుకోకూడదు, ఒక సామా రైస్ మాత్రమే అలౌడ్. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అవన్నీ కూడా కలుస్తాయి కదా, సామా రైస్ కొర్రలు ఒకేలా ఉంటాయి, అందులో ఏదైనా మిక్స్ అయిపోయి తినేస్తే ఆ రోజు కొర్రలు తింటే అయిపోయినట్టే ఇంకా. బెటర్ పాలు తీసుకోవడం పల్లీలు అదనమాట. అందుకని ఏమి తినకుండా ఉండటం అత్యుత్తమం, లేకపోతే సాబుదానా తీసుకోవటం సుఖం. సాబుదానా కూడా మనం చెక్ చేసుకోవాలి, అందులో ఏమి గ్రైన్స్ పడకుండా ఉన్నాయి కదా అని చెక్ చేసుకుని సాబుదానా కూడా క్లీన్ చేసుకుని మనం వండుకోవాలి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, నేను సూర్యకుమారి హస్బెండ్ మాతాజీ. అందరికి మీరు ఏం మెనూ కూడా పెట్టేసాను మాతాజీ దీంతో పాటు. మెనూ కూడా పెట్టమంటారా? ఎందుకంటే సూజీ Thank you వచ్చి so much, కరపడడంతో చేస్తారు కదా, తినొచ్చు అంటారు ఒకళ్ళు, అందుకని. అవన్నీ అపోహలండి, ఒక్కొక్కరు ఒకటి క్రియేట్ చేసే. టెంపుల్లో మొన్న ఒకళ్ళు ఎవరు అడుగుతున్నారు, టెంపుల్లో టెంపుల్ ఆవరణలో కూర్చుని నేను ప్రసాదం తినొస్తే ప్రాబ్లం కాదు, టెంపుల్ ఆవరణ నుంచి బయటకు వచ్చి ప్రసాదం తింటే ప్రాబ్లం కదండి అని అడుగుతున్నారు. అసలు దానికి ఏం చెప్పాలి నేను సమాధానం? మీ ఇష్టం అండి, మీకు ఎలా అనిపిస్తే అలా చేస్తా అంటే నేనేం చెప్పలేను. బట్ ఆ రోజైతే గ్రైన్ ప్రసాదం ఎక్కడ కూర్చున్నా తినకూడదు అని చెప్పాను, అదనమాట. అంటే కొంతమంది ఏం తినొద్దని చెప్పండి మాతాజీ, అందరూ గమ్మగొట్టాలి. ఏం తినకూడదని చెప్పండి. సో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి నచ్చినట్టుగా అన్వయించుకోవటం మనకు బాగా అలవాటు. అలా అన్వయించుకున్నంతసేపు మనం భక్తిలో ముందుకెళ్ళలేం. ఆచార్య ఏం చెప్పారో అలాగే వెళ్ళాలి. మనకు కన్సెషన్ కావాలని వెళ్తే మనం భక్తిలో ముందుకెళ్ళటం కష్టం అయిపోతుంది, రైట్? ఓకే, జై. అనుకుంటున్నాను ఎంతో కొంత మీ అందరికి కూడా ఏకాదశి గురించిన విషయాలు తెలిసాయని. సో ఎవరైతే ఆచరించలేదో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళందరూ కూడా ఏకాదశి పాటిస్తారని అనుకుంటున్నాను, రైట్? సో మళ్ళీ మనం ఇవాళ ఈవినింగ్ సెషన్ లేదు మీకు, మళ్ళీ రేపు సండే లేదు, మళ్ళీ మండే 6వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. 6వ అధ్యాయం ఎగ్జాక్ట్ గా మండే ఈవినింగ్ 7 కి జాయిన్ అవ్వండి. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగంలో కలుద్దామండి. మాతాజీ ఈ రోజు సాల్ట్ బదులు ఏంటి మాతాజీ మీరు తీసుకోమన్నారు? ఉప్పుకు బదులు హైందవ లవణం, పింక్ సాల్ట్ ఉంటుంది కదా, అది హిమాలయ పింక్ సాల్ట్ తీసుకోవాలి, డైరెక్ట్ నార్మల్ సాల్ట్ తినం. పింక్ సాల్ట్ నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీరు చాలా చక్కగా చెబుతున్నారు మేడం గారు. అలవోకగా ఎంతటి క్లిష్టమైన పద్యాన్నైనా భగవద్గీతలో గాని
దేంట్లో అయినా కూడా మిగతా విషయాల్లో అసలు చాలా చక్కగా చెబుతున్నారు మేడం గారు. అదంతా ఏకాదశి గురువుల గురించి యొక్క కృప అండి. అదంతా గురువుల యొక్క కృప. సో ఎంతో కొంత వాళ్ళ దగ్గర విన్నది మీకు చెప్పగలిగితే నా జీవితం ధన్యవాదాలు. ఎంతో అనర్గళంగా చెబుతున్నారు మేడం గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే మేడం. హరే థ్యాంక్ కృష్ణ యూ. మాతాజీ. హరే మాతాజీ కృష్ణ. మాతాజీ నాకు ఒక డౌట్ మాతాజీ. ఏమండి? మాతాజీ నాకు ఒక డౌట్ మాతాజీ. ఒక్క నిమిషం అందరిని మ్యూట్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఎవరికి సందేహం ఉంది వాళ్ళు మాట్లాడండి. మాతాజీ ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ మామూలుగా ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళు తింటారు మాతాజీ. మా పిల్లలు మా వారు తింటారు. ఓకే. మరి అట్లా దేవునికి నైవేద్యం వండి పెట్టేటప్పుడు అట్లా దాంట్లో వండకూడదు, మనం అదే స్టవ్ మీదనే కదా చేసేది, పాపం అంటుంది అని అన్నారు మాతాజీ. అది మళ్ళీ అలాంటప్పుడు మేము ఎట్లా, ఇప్పుడు మేము ఏదైనా తినాలనుకున్నా కూడా నైవేద్యం పెట్టాలనుకున్నా కూడా దేవునికి అరే ఇది వండినామే అని బాధ అయిపోతుంది మాతాజీ. అలా మీరు అన్ని పాత్రల్లో ఉండరు కదా, ఒకవేళ వాళ్ళ కోసం వండినా అవి సెపరేట్ గా పెట్టండి. చాలా మంది కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు మాత్రం భక్తి చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు ప్రాసెస్ చెప్తాను. మీరు ఎంతవరకు అందులో ఆచరించగలరో చెప్తా. చూడండి, మీరు ఒక మాతాజీ నాకు బాగా తెలిసిన ఆవిడ ఏం చేసింది తెలుసా? ఈ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మొత్తం కిచెన్ మనకి చాలా వస్తువులు ఉంటాయి, బట్ రెగ్యులర్ గా వాడే కొన్ని ఉంటాయి. అవన్నీ ఆవిడ తీసేసింది. అవన్నీ తీసేసి కొత్త వస్తువులు తీసుకుంది. సో ఏదైతే వాళ్ళ పిల్లలు గాని చుట్టాలు గాని వచ్చినప్పుడు వండాలి, లేకపోతే వాళ్ళు వండుకుంటారంటే ఏదైతే పక్కన పెట్టారో పాత పాత్రలో వండుకుంటారు. సో డైలీ వాడుకోవడానికి ఆవిడ కొత్త పాత్రలు తీసుకుంది. సో అందులో అన్ని భగవంతుడికి పెడుతుంది ఆవిడ. దానివల్ల ఆవిడకి ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు. సో అది ఒక పద్ధతి. మీరు ఇందులో ఎంతవరకు చేయగలిగితే అది ప్రయత్నించండి. అందులో వండింది పెడితే మాత్రం పాపమే మరి. అది కాదు మాతాజీ, వీళ్ళు తినకపోయినా వాళ్ళ కోసం వండొచ్చునా మాతాజీ? వండకూడదు, ఇంకా గత్యంతరం లేకపోతే ఏం చేస్తారండి? ఇంకా ఒప్పుకోరు కదా మాతాజీ, గొడవ పడతారు. ఒప్పుకోరు కదా మరి. ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా పాపం ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఉంటాయి. వాళ్ళు మగవాళ్ళైతే డైరెక్ట్ గా చెప్తారు, నేను బయట తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళను అంటే తీసుకెళ్లరు. కానీ నేను వండనంటే కుదరదు కదా. అందుకనే ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం వండము. కానీ కృష్ణ నాకు ఈ సమస్య తప్పట్లేదు, కానీ ఇది కూడా సాల్వ్ చేయండి అని చెప్పి మనం భగవంతుని ప్రార్థించుకోవాలి. అలా కాదు మాతాజీ, రోజు వండుకుంటాం చేయకూడదు మాతాజీ. ఏమండి? రోజు వండుకుంటాం కదా మనం గిన్నెలతోటి, అందులో నైవేద్యం పెట్టచ్చు కదా, దేవుడికి పెట్టకూడదు. అందులో పెట్టవచ్చు. మాతాజీ అడిగింది ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ వండిన గిన్నెల్లో వండి పెట్టచ్చా అని అది అడిగారు మాతాజీ. తగులుతాయి కదా మాతాజీ, ఎక్కడో ఒకసారి. తగలకుండా ఎలా ఉంటాయండి? అందుకనే మీరు వేరే సెపరేట్ గిన్నెలు ఆ పని చేసినప్పుడు సెపరేట్ గిన్నెలు మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే అది చేసిన తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుని అప్పుడు మళ్ళీ వేరేది పెట్టుకోండి. చాలా మంది మాతాజీలు పాపం అలా కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రార్థిస్తున్నారు భగవంతుడికి. రైట్, మరి ఏం చేస్తాం? అందరూ ఒకేసారి మారలేరు కదా, ఎవరి చైతన్యం బట్టి వాళ్ళు మారుతారు. మేము ఆది వయసులోలేండి, మాకు ఆ బాధ లేదు. కానీ ఎవరెవరైనా ఈ రోజుల్లో సంబంధం లేదండి, అందరూ తింటున్నారు కాబట్టి అందరికి అన్ని రూల్స్ పాటించబడతాయి. భాగవతం క్లాస్ ఉందా? అది ఉందండి, అది ఉంది. ఓకే, ఇంకేం సందేహాలు లేవు కదా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడు ఏకాదశి ఉపవాసం మానేయాలి అయిపోతుందండి. ఓకే, సో మీరు ఎక్కడ ఉన్నారు మాతాజీ? రుక్మిణి మాతాజీ, మీ ప్లేస్ ఏంటి? బెంగళూరు అండి. బెంగళూరు. ఓకే, సో బెంగళూరు వాళ్ళకి రేపు 6:46 నుంచి 10:37 లోపల మీరు బ్రేక్ చేయవచ్చు. మార్నింగ్ 6:40. మీరు ఇప్పుడు మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కదా, ఏకాదశి రిమైండర్ ఇస్కాన్ అని చెప్పి ఒక ప్లే స్టోర్ లో మీరు ఏకాదశి రిమైండర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీరు లొకేషన్ పెట్టుకుంటే మీరున్న లొకేషన్ లో ఎప్పుడు ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు బ్రేక్ అవుతుంది మీకు డేటా వస్తుంది. ఓకే మాతాజీ. ఏకాదశి రిమైండర్ ఇస్కాన్ అని కొట్టండి ప్లే స్టోర్ లో, మీరు ఇన్స్టాల్ చేసుకోండి అప్లికేషన్. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నాకు ఒక డౌట్ ఉంది మాతాజీ. ఓకే, అడగండి రజిత మాతాజీ. ఒకసారి అందరిని మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి రజిత మాతాజీ. రజిత మాతాజీ, హరే కృష్ణ. మ్యూట్ అయిపోయారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అడగండి మాతాజీ. ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నాకు ఒక డౌట్ ఉంది. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
నేను నా పేరు స్థైర్య. నేను ఇస్కాన్ శేషాద్రిపురంలో IVF లో కనెక్ట్ ఉన్నాను. ఓకే నాకు ఒక డౌట్ ఉంది మాతాజీ. అడగండి లైక్ అడగండి మేము పీరియడ్స్ లో ఉండేటప్పుడు వాళ్ళు చెప్తారుకి టెంపుల్ లోపల టెంపుల్ వెళ్ళి అంటనే చూసి దర్శనం చేసుకోవచ్చు అని. టెంపుల్ ఓకే బయట లైక్ టెంపుల్ ఎంట్రన్స్ లో జస్ట్ దేవుడిని చూసి వెళ్ళొచ్చు కానీ ఆల్టర్ దగ్గర వెళ్ళొద్దు అని అంటారు కదా మాతాజీ. అది ఓకే లైక్ ఎలా అలా చేయవచ్చా? లైక్ దగ్గర వెళ్ళొచ్చా లేకుంటే బయటనే నిల్చొని జస్ట్ యాక్చువల్ గా దర్శనం వెళ్ళి మీరు వెళ్ళకూడదు ఎవరినైనా మంచిది. టచ్ చేసి వాళ్ళు ఎవరినైనా లోపల డీటీని టచ్ చేస్తే పాపం అంతా మీకే రైట్. మేము వెళ్తామండి ఎలాగైనా అంటే అది ఇంకా మీరు డెసిషన్ మీరు తీసుకోవాలి. బట్ ఎవరినైనా టచ్ చేసి వాళ్ళు ఎవరైనా వెళ్ళి డీటీని టచ్ చేస్తే పాపం అంతా మీకే. ఆ 4 days కానీ మేము వెళ్ళకపోవడమే జస్ట్ మంచిది ఎంట్రన్స్ మాతాజీ. దగ్గర నిల్చుకొని దర్శనం చేసుకొని అది ఎవరిని బెస్ట్ అండి. బయట ముట్టుకోకుండా నుంచి టెంపుల్ లోపల కూడా వెళ్ళకండి, బయట నుంచే స్వామి కనిపిస్తారు, చక్కగా దర్శనం చేసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ. శాంతి మాతాజీ ఏమన్నా ప్రశ్న అండి? మాతాజీ, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే రైస్ మొత్తము కృష్ణకి ఆఫర్ చేస్తున్నాను మాతాజీ. ఓకే వాళ్ళకి నాన్ వెజ్ చేసినప్పుడు అది అదే రైస్ లో మళ్ళీ వాళ్ళు తింటున్నారు. అలా కాకుండా కొంచెం రైస్ ఆఫర్ చేసి అది నన్ను తినమంటారా ఆ రోజు వాళ్ళకి రైస్ ప్రసాదం లేకుండా? మీరు రైస్ ఆఫర్ చేసుకుని మీరు రైస్ తినండి, కావాలంటే ఆ ప్రసాదం వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంటే దాంట్లో కలుపుకొని తింటారు కదా మాతాజీ వాళ్ళు వాళ్ళు రైస్. కలుపుకొని తిన్నా ఏం పర్వాలేదు. మీ రైస్ మీరు వేరుగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏకాదశి రోజున ఇంట్లో ఏకాదశి చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళకి అన్ని వండి వాళ్ళకి పక్కన పెట్టేస్తాం, మన గిన్నె మన దగ్గర పెట్టుకుంటాం కదా. ఇప్పుడు పెరుగు ఏకాదశి చేసిన వాళ్ళు పెరుగు తినొచ్చు, ఏకాదశి చేయని వాళ్ళు తింటారు. కానీ పెరుగు ఏం చేస్తాం, 2 గిన్నెలు సెపరేట్ చేసేస్తాం. ఏకాదశి ఐటమ్స్ దగ్గర ఒకటి, నాన్ ఏకాదశి ఐటమ్స్ దగ్గర ముట్టుకోము అసలు. అదనమాట. అసలు ఆ ఏరియానే టచ్ అవ్వకూడదు, 2 మిక్స్ అవ్వకూడదు ఈ రోజున. ఇది కూడా ఎవరిది వాళ్ళది సెపరేట్. అంటే ఈ రోజు కాదు, మాతాజీ మామూలుగా అడగడం సండేస్ దేవుడికి ఇది ఆ నైవేద్యం పెట్టిన ఆ అన్నం వాళ్ళు పెట్టుకొని దాంట్లో ఆ మటన్ కలుపుకొని తింటే పర్వాలేదా అని అడుగుతున్నారు. లేదు వాళ్ళు మాతాజీ ఎగ్గు ఏం తింటున్నారు. అడుగుతున్నారంటే ఇద్దరికి ఒకే లేదు గిన్నె. మాతాజీ, లేదు అదే అడిగింది నేను. మామూలుగా వండిందంతా నేను ఆఫర్ చేసేస్తాను మాతాజీ. ఓకే మామూలు ఎగ్ తినని రోజుల్లో వాళ్ళు ఎగ్ తింటారు. మంగళవారం అలా తిన్నప్పుడు ఏంటంటే అదే దాంట్లో నాకు కలుపుకొని అర్థమైంది మాతాజీ. మీరు ఏం చేస్తారంటే మీరు తినాల్సింది పక్కన పెట్టేసుకోండి. అప్పుడు వాళ్ళు ఆ అది కర్రీతో మాత్రమే పట్టుకొని స్వామికి ఆఫర్ చేయమంటారా? నేను ఏది తినాలనుకుంటున్నానో లేదు, వాళ్ళు స్వామికి కూడా ఆఫర్ ప్రసాదం చేసి తినవచ్చు. తప్పేముంది, వాళ్ళు కూడా ప్రసాదం తినవచ్చు. తప్పేముంది. రైస్ ఆ రైస్ లో వాళ్ళు కలుపుకొని తింటారు కదా తినవచ్చు, మాతాజీ, తప్పేముంది మాతాజీ, తినవచ్చు. ఓకే వాళ్ళకి మాతాజీ. ఎంతో కొంత సుకృతి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 100% ఫుడ్ తింటున్నారు, అందులో కొంత పర్సెంట్ అయినా ప్రసాదం తింటున్నారు కదా. ఓకే మాతాజీ. మాతాజీ 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 4వ రోజు గుడికి వెళ్ళొచ్చా? డేట్ వస్తే 4వ రోజు గుడికి వెళ్ళొచ్చా? 5వ రోజు తల స్నానం చేసిన తర్వాతే వెళ్ళాలండి, అంతే. ఓకే మాతాజీ, జాగిరి తీసుకోవచ్చా మాతాజీ ఏకాదశి రోజులో? బెల్లమా? పాలతో బెల్లం తీసుకోవచ్చు, బెల్లం తీసుకోవచ్చు. హనీ ఓకే తీసుకోకూడదు, ఒక హనీ అలౌడ్ కాదు. రైట్. మాతాజీ పంచదార తినొచ్చా? పంచదార తినవచ్చు, దానికి ఎక్కడ రూల్స్ నేను వినలేదు. పొద్దుట ప్రభుజీ షుగర్ తినకూడదని ఏదో చెప్పారు. అంటే మరి అందులో ఏమైనా మిక్స్ అవుతున్నాయేమో. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందులో చాలా కలుపుతున్నారు షుగర్స్ లో కూడా, అందుకని వద్దని ఉండొచ్చు. ఇప్పుడు అన్ని కల్తీలు యుగం కదండి, ఇప్పుడు అంతా కల్తీలు కాబట్టి ఏం తినకుండా ఉండటం చాలా మంచిది. అది ఇప్పుడు అంతా కల్తీ కదా. ఇప్పుడు అందుకని ఫ్రూట్స్ తిని బతకడం చాలా మంచిది ఏకాదశి రోజు. జీలకర్ర తీసుకోవచ్చు. సగ్గుబియ్యం కిచిడి చేసుకుంటాను మాతాజీ, బంగాళదుంప ఓకే, అది తీసుకోవచ్చు. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఇంకా ఓకే, జై. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ క్యారెట్ తినచ్చా? తినచ్చు. మాతాజీ జున్ను తినచ్చండి? జున్నులో మీరేం వేస్తున్నారో నాకేం తెలుసు. మీరు పాలు బెల్లం వేస్తే తినొచ్చు. గేదె పాలు అండి, గేదె పాలు. పాలు బెల్లం అయితే తినవచ్చు, ఇంకేం వేయకుండా ఉంటే మిరియాల పొడి కూడా తినొచ్చు కదా. మిరియాలు తినవచ్చు కదా. తినే ఐటమ్స్ తో ఏం చేసుకున్నా పర్వాలేదు. కొంతమంది క్యారెట్ హల్వా చేసుకుంటారు, వాళ్ళు తింటారు కదా. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఈ ఏకాదశి ద్వాదశి రోజు కూడా బ్రహ్మచర్యం నిష్టగా పాటించాల్సిందేనా?
యాక్చువల్‌గా దశమి నుంచి బ్రహ్మచర్యం పాటించాలి. దశమి, ఏకాదశి, ద్వాదశి చేయాలి. ఎందుకంటే చైతన్యం పాడైపోతుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే చైతన్యం కలుషితం అవుతుంది. అవును ఆ మాతాజీ. కలుషితమైన చైతన్యంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచన విధానం అలాగే ఉంటుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఏకాదశి ఉపవాసం ఉన్నారు కదా, ఇవన్నీ స్పెషల్స్ చేసుకొని తింటారన్నమాట ఈ రోజు. అదే కదా చాలా మంది అంటే ఇప్పుడు ఓకే చేసుకోవటంలో తప్పలేదులేండి. ఏకాదశి పాటించిన వాళ్ళకంటే ఇది చాలా బెటర్ అట్లీస్ట్ రైట్. అవునండి, అవును, అదే అదే. ఓకే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా డౌట్ అండి? మాతాజీ నేను మీ క్లాస్ కి చాలా వరకు నేను అటెండ్ కాను మాతాజీ. మా పిల్లలకి అప్పుడే ట్యూషన్ ఉంటది మాతాజీ. కానీ మీరు యూట్యూబ్ లో పెడతారు కదా, అవన్నీ వింటాను మాతాజీ నేను. అవునా? ఓకే ఓకే. మీకు ఆ విధంగా ఉపయోగపడుతున్న సంతోషం మాతాజీ. అవును మాతాజీ, పిల్లలకి ట్యూషన్ ఉంటది మాతాజీ. నాకు కుదరదు మాతాజీ ఆ టైంలో. ఓకే ఓకే. ఇంకా అందుకనేసి ఇంకా తర్వాత వింటాను మాతాజీ. వెరీ నైస్ వెరీ నైస్. శ్రవణం ఎప్పుడైనా చేయవచ్చు రైట్. కానీ మీరు చాలా బాగా చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంత ఆచార్య కృప అండి. ఆచార్య కృప. మీ అందరికి ఏదో విధంగా సేవ చేసుకోగలిగితే అంతకన్నా ఏం కావాలి. హరే కృష్ణ రైట్. మాతాజీ. దండవత్సనము మాతాజీ. ఆవు జున్ను అంటే ఏకాదశి రోజు కాకపోయినా విడిగా అయినా కూడా ఆవు జున్ను తినొచ్చా తినకూడదా మాతాజీ? అయ్యో పాలే కదండి, తీసుకోవచ్చండి. తినవచ్చు, ప్రసాదమే కదా, తినవచ్చు. కొంతమంది అసలు జున్ను తినొద్దు అన్నారు. జున్నే తినకూడదు అన్నారు కదా. నేను ఎక్కడ వినలేదు తినొద్దు అని, అందుకనే ఎక్కడ వినలేదు. చాలా పుణ్యం అంటారు. యాక్చువల్ గా ఆవుదైతే కనీసం అరచేతిలో వేసుకుని తినాలి అంటారు. సో ఇది అందులో ఏమి మనం తినకూడదు ఏమి లేవు కదండి. ఆవిడనేమి ఇబ్బంది పెట్టి మనం తీసుకోవట్లేదు, ఆవుని ఇబ్బంది పెట్టి మనం ఏం తీసుకోవట్లేదు కదండి. మనకు వచ్చినవే మనకు అదృష్టం కొద్దీ మన చేతి వరకు వస్తే తీసుకోవచ్చు, తప్పలేదు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ జున్నులో యాలకులు కూడా వేస్తారు. యాలకులు తీసుకోవచ్చు కదా, యాలకులకి ఏమో యాలకులు తీసుకోకూడదని ఎక్కడ వినలేదు. రోజు ఒకవేళ డౌట్ ఉంటే మానేయండి. మిరియాలు అయితే తీసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాల కిందకి వస్తాయి కదా మాతాజీ. ఓకే. ఇంకా మాతాజీ అది మీరు నైట్ కనుక పెట్టినట్టయితే కనుక ఈ క్వశ్చన్లతోటే జాగారం చేపించేటట్టే ఉన్నారు అందరూ కదా. యాక్చువల్ గా 7 to 8 కొన్ని లాంగ్వేజ్ లో 7 to 8 తీసుకుంటున్నారు. నేనేంటంటే పొద్దున్న అయితే కొంచెం ఏకాదశి ఎవరైతే ఇంకా తినని వాళ్ళు ఏకాదశి చేయాలనుకుంటే అవకాశం ఉంటుందని పొద్దున్న తీసుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఓకే సరే అట్లీస్ట్ ఓకే అడిగితే తప్పులేదులేండి. డౌట్స్ అనేవి నేను అట్లా అనట్లేదు, అట్లా సరిపోయింది టైం అంటున్నా నేను. అలా అంటారా? ఏకాదశి మంచిది కాబట్టి ఈ రోజు ఏమైనా జాగారం ఇట్లాంటి ప్లాన్ చేయండి మాతాజీ. జాగారం అయిపోతుంది మాతాజీ. నేను ఆ ఉద్దేశంతోనే అంటున్నా మాతాజీ. అర్థమైంది. కానీ ఇప్పుడే కదండి కొంతమంది, ఇప్పుడు మీరు ఆల్రెడీ భక్తిలో ఉన్నారు కాబట్టి జాగారం పెట్టమంటున్నారు. బట్ ఇప్పుడే భక్తిలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను జాగారం పెట్టాను అనుకోండి, రేపు 6వ రోజు క్లాస్ కూడా ఎవరు రారు. కాబట్టి భయపెట్టకూడదు ఎవరిని కూడా. మన భక్తితో వేరే వాళ్ళని అసలు భయపెట్టకూడదు. అప్పుడే భక్తులకు వస్తున్న వాళ్ళు సరదాగా రాని వాళ్ళు సీరియస్ అయిన తర్వాత అప్పుడు మనం కూడా తీసుకెళ్దాం వాళ్ళని ఎంత దూరం అయినా. భగవద్గీత క్లాస్ ఉందా మాతాజీ ఈ రోజు? ఈ రోజు లేదు, మళ్ళీ మండే ఉంది. మండే మనం 6వ అధ్యాయంతో కలుద్దామండి. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. ధన్యవాదాలండి. హరే కృష్ణ.